చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు గువ్వల బాలరాజ్ గారు. ఎలా ఉంది కొత్త కండవ, కొత్త పార్టీ, కొత్త క్యాడర్? ఉత్సాహాన్ని ఇచ్చిందా? ఉత్సాహం కంటే ప్రేరణనిచ్చింది ఈ అజెండా. 10 సంవత్సరాలు అనిపించలేదా మీకు? మీరు చెప్పే ఈ మాటలన్నీ 10 సంవత్సరాలు గుర్తురాలేదా? అలాంటి అస్థిరపరిచిన పార్టీలోకి ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు మళ్ళీ. మరి అదే పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గారిని ఏమన్నారు మీరు? బండి సంజయ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎంపీకి తక్కువ అని మాట్లాడారు కదా. ఇవన్నీ చూసిన తర్వాత, మీ మాటలు విన్న తర్వాత తెలంగాణకి ఇంకొక కమల్ హాసన్ వచ్చాడు, ఆయన గువ్వల బాలరాజు అని ఒక పేరు కూడా పెట్టారు బయట. మీకు మీరు మాట్లాడుతున్నట్టుగా ఏదో చిన్నది చేసి మాట్లాడుతున్నట్టుగా నేను అంత ఆషామాషి లీడర్ ఏం కాదు. ఆషామాషి లీడర్ అయితే మిమ్మల్ని బీజేపీలోకి ఎందుకు జాయిన్ చేసుకుంటారు సార్? మరి ఆషామాషి లీడర్ కాదన్నారు కదా, ఇండిపెండెంట్ గా అచ్చంపేటలో కంటెస్ట్ చేసి గెలిచే సత్తా ఉందా మీకు? డెఫినెట్ గా ఉంది. మరి ఎందుకు అప్పుడు ఒక పార్టీని ఎత్తుక్కున్నారు మళ్ళీ? ఇప్పుడు మీతో పాటు ఎంతమంది రెడీగా ఉన్నారు జంపు జిల్లా? మీరు చులకన పదాలను దయచేసి వాడకండి. చులకన అనట్లేదు, మీరు పూటకో కండ వేసుకుంటే నేను ఓటేయడానికి రెడీగా లేను కదా. మీ కండం మీద నాకు ఒక అభిమానం, మీ మీద ఒక నాకు అభిమానం, ఈ రెండు కలిస్తేనే మీకు ఓటేస్తా. అంతేగాని ఈ రోజు నాకు గువ్వల బాలరాజు మీద అభిమానం, మీరు కండవ మార్చారని నేను ఓటేయమంటే ఎట్టేస్తా. మరి అప్పుడు దాన్ని ఏమంటారు? జంపు జిల్లానే కదా. ఫామ్ హౌస్ది రకరకాలుగా మాట్లాడుకుంటారు బాలరాజు గారు, దానికి కర్త కర్మ మొత్తం మీరే. నేను ఒక పాత్రదారుణ్ణి అని చెప్పడం జరిగింది. సూత్రధారి ఎవరు మరి? సూత్రధారి ఖచ్చితంగా కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారు చెప్పినందుకే కదా నేను వెళ్ళింది. నేను ఒక దగ్గరికి వెళ్ళి పంపిస్తే మీరు ఫలానా దగ్గర వరకు పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు టాస్క్ ఇస్తేనే చేసినట్టయితే. ఎంత మాట్లాడుకున్నారు? ఫిగర్స్, అమౌంట్ వినపడుతుంటారు కదా అక్కడ. 100, 50, 25 అన్న. ఎవ్వరు కూడా కవిత విషయంలో నోరు తెరవకండి అన్నారు. కదా ఒక ఛాలెంజ్ స్వీకరిస్తారా? చాలా మంది మీరు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఫామ్ హౌస్ది, ఆయనకి డ్రైవింగే రాదు, ఈయన ఇక్కడి నుంచి అజీజ్ నగర్ ఇంతమందిని పికప్ చేసుకొని వెళ్ళారంటే పెద్ద స్టోరీనే చెప్పారు. ఒక రౌండ్ తీసుకెళ్తారా ఏమన్నా? ఎస్ డెఫినెట్. కానీ కాసేపు ప్రాక్టీస్ చేసి వెళ్ళారా ఫామ్ హౌస్కి వెళ్ళేటప్పుడు, లేదా డైరెక్ట్కి వెళ్ళిపోయారా? మీకు ఏం స్పీడ్లో కావాలి నా డ్రైవింగ్ నిజంగా పరీక్షించాలంటే చెప్పండి. ఏ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాం కదా ఇక్కడ. మీరు ఎక్కడంటే అక్కడ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు గువ్వల బాలరాజ్ గారు. నమస్తే బాలరాజ్ గారు. నమస్తే రోషన్ గారు, బాగున్నారా? బాగున్నాను. మంచిగా తమిళ్ హీరో విషయాల్లాగా ఉంటారు, కొంచెం హైట్ ఉంటే ఉంటాను. ఎలా ఉంది కొత్త కండవ, కొత్త పార్టీ, కొత్త క్యాడర్? ఉత్సాహాన్ని ఇచ్చిందా, లేదా పార్టీలో జాయిన్ అయినప్పుడు కండ వేసుకున్నప్పుడు ఉన్న ఆ చిరునవ్వు ఇప్పుడు కొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తుంది బయట? ఉత్సాహం కంటే ప్రేరణనిచ్చింది ఈ అజెండా. మరి ముఖ్యంగా ఎందుకోసం అంటే, మొదట ఒక 1 వీక్ క్రితం, అంటే నేను రిజైన్ చేసిన తర్వాత మా వాళ్ళను, మా క్యాడర్, మా నాయకులు, కార్యకర్తలను కలిసినప్పుడు నేను అనుకున్న నా నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారని. కానీ నిర్ణయాన్ని పక్కన పెడితే నన్ను అదే పార్టీలో ఉండిపోమ్మని కోరడం జరిగింది. కారణం ఏంటంటే, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నిర్మించినటువంటి వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట నియోజకవర్గంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు ఎంత శ్రమ పడ్డరు, తర్వాత మాకు ఒక అవకాశం కూడా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడానికి అని. నేను వారిని నచ్చజెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డప్పటికీ నా అభిప్రాయాన్ని వారితో పంచుకున్న తర్వాత, ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, సర్వరోగని వారిని జిందా తిలిస్మాత్ అని మనం విస్తృతంగా ప్రజలకు తెలంగాణ ఆవశ్యకత గురించి విడమర్చి చెప్పినప్పుడు, ఎట్లయితే ప్రజలు ఏకీభవించి పదవులు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం కదిలి వచ్చారు. ఇప్పుడు అదే పద్ధతిలో మాకేదో స్థానిక సంస్థల్లో వచ్చే పదవులు, లేదంటే మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే ఆలోచనలో కాకుండా, మీరు ఏదైతే జాతీయవాదం గురించి, దేశ భవిష్యత్తు గురించి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పద్ధతిలో పాలన కొనసాగుతూ ఉంది. 10 సంవత్సరాలు అనిపించలేదా మీకు జాతీయవాదం,
మీరు చెప్పే ఈ మాటలన్నీ 10 సంవత్సరాల గుర్తురాలేదా? ప్రజలు మాట్లాడుతున్నది నరేంద్ర మోడీ గారి పైన విశ్వాసాన్ని వెలబుచ్చుతున్నటువంటి విషయము. నేను నిర్ణయం తీసుకునే ముందు వారితో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ విషయంలో ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ను ఎందుకు విడుతున్నారు, మాకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీది కూడా జాతీయ పార్టీయే కదా. అఫ్ కోర్స్ మీరు ఆ విషయానికి వెళ్తే మళ్ళీ వేరే చర్చ వేరే వైపు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. బీఆర్ఎస్గా ఆవిర్భవించడంతోనే ప్రజల లోపల సొంతం చేసుకున్నటువంటి ఇంటి పార్టీగా భావనలో ఉన్నటువంటి ప్రజలు ఇక కేసీఆర్ గారి ఆలోచనలు మారుతూ ఉన్నాయి, ధోరణి మారుతూ ఉంది అని అనుకున్నారో ఏందో తెలియదు. కానీ నాకైతే ఇష్టం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించడం అనేది చాలా అవసరంగా నేను భావించాను. ఎందుకంటే ఎనీ స్టేట్ ఆర్ ఎనీ వేర్ ఎట్లయినా కానీ ఒక ఉన్నత స్థితి కంటే అడుగులు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంకా గొప్పగా పురోగతి సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా కేసీఆర్ గారు వెళ్తారని అనుకున్నాం. వెళ్తున్న తరుణంలో ప్రజలకు ఏమర్థమైందో తెలియదు. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనము ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కొంచెం పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయింది, ఫలితాన్ని మాత్రం ఏమాత్రం రాబట్టలేకపోయింది. ఓకే, ఇప్పుడు చాలా మంది మీరు పార్టీ మారిన తర్వాత బాగా ట్రోల్ అవుతుంది. సో కేసీఆర్ గారు మరీ ఇంటికి పిలిచి నువ్వే ఓన్గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ కథ అంతా సైలెంట్గా వినని ఒక చిన్న పిట్టకథ చెప్పాడు. మరి ఈరోజు పార్టీ మారుతున్నప్పుడు కూడా అదే కేసీఆర్ గారు పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళి కండ వేసుకొని ఇలాంటి ఒక చిట్టి కథ ఏదో ఒకటి అల్లేవాళ్ళు కదా, ఎందుకు అల్లట్లేదు అనే మాటకి ఏం చెప్తారు అసలు మీరు? సార్ వాస్తవంగా అటువంటి రాయబారాలు నేను చేయను. ఈరోజు అధికారంలో లేము, తర్వాత పార్టీలను ఏకం చేయడం కోసమో లేదంటే ఇంకో వ్యవహారం అండర్స్టాండింగ్ కోసమో నన్ను పంపేటటువంటి పెద్ద దూతనేం కాదు నేను. కానీ ఒక టాస్క్ మాత్రం ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నటువంటి సందర్భంలో మీ పాత్ర యువత పాత్ర పోషించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుందని చెప్పినందుకు ఒక సైనికుడిగా కేసీఆర్ గారి పట్ల గౌరవాన్ని చూపి వెళ్ళడం జరిగింది. వెళ్ళి నాకు చెప్పిన టాస్క్ని పూర్తి చేసుకొని రావడం జరిగింది. అలాంటి అస్థిరపరిచిన పార్టీలోకి ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు మళ్ళీ. మరి నేను ఆ పార్టీ అస్థిరపరిచింది అనట్లేదు. అదే పార్టీకి సంబంధించిన రోషన్ గారు బండి సంజయ్ గారిని ఏమన్నారు మీరు? ఏమన్నాను నేను? సర్పంచ్కి ఎక్కువ ఎంపీకి తక్కువ అని మాటలు కూడా మాట్లాడారు. కార్పొరేటర్కి ఎక్కువ సర్పంచ్కి ఎంపీకి తక్కువ అని మాట్లాడారు కదా. మాట్లాడడం జరిగింది, నేను ఒప్పుకుంటున్నా. నాకు అబద్ధం మాట్లాడడం నాకు సాధ్యం కాదు. కానీ ఆ సందర్భంగా అంటే ఎవరి వాళ్ళ పార్టీని కాపాడుకునే దాంట్లో అప్పుడున్నటువంటి నాయకుల పైన అప్పుడున్నటువంటి సఖ్యత విశ్వాసము రోజు రోజు వ్యవహార శైలి వల్ల సన్నగిల్లుతున్నప్పుడు ఆలోచనలో మార్పు రావడం సహజం. కానీ అంత మాత్రాన బండి సంజయ్ గారిని నేను తక్కువ అంచనా వేసినట్టు లేకుంటే బండి సంజయ్ గారు అంటే నాకు గౌరవం లేదు అని కాదు, అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా వారు ఒక లక్ష్యంతో పనిచేసి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారు కాబట్టి ఈరోజు మంచి ఉన్నత స్థితికి వారు వెళ్ళడం జరిగింది. అంటే రాజకీయాలలో నమ్మిన సిద్ధాంతం కోసం చాలామంది రాజకీయ నాయకులు ఒకే స్టాండ్ మీద ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను కూడా. ఈరోజు మీరు అప్పుడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అధికారం కోల్పోయాక కావచ్చు, ఇప్పుడు పార్టీలోకి మళ్ళీ బీజేపీలోకి రావటం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మీ మాటలు విన్న తర్వాత తెలంగాణకి ఇంకొక కమల్ హాసన్ వచ్చాడు, ఆయనే గువ్వల బాలరాజు అని ఒక పేరు కూడా పెట్టారు బయట మీకు. ఓకే, వెరీ గుడ్. అట్లీస్ట్ దే ఆర్ కంపేరింగ్ మీ విత్ కమల్ హాసన్, గ్రేట్ లీడర్. మీరు కూడా ఒప్పుకుంటున్నారు, గ్రేట్ యాక్టర్గా నేను అంటాను. ఆయన గ్రేట్ యాక్టర్, నేను గ్రేట్ లీడర్గా ఆవిర్భవించడానికి ఆస్కారం ఉంటుందని ప్రజల పర్సెప్షన్ ఉన్నట్టుంది, మీ పర్సెప్షన్ కూడా అదే ఉన్నట్టుంది. నో ప్రాబ్లం, యూ కెన్ కంపేర్. ఏదైనా అనుకోని నా జెన్యునిటీ ఏంది, నా ఒరిజినాలిటీ ఏంది, నా లక్ష్యం ఏంది, నా ఆలోచన ఏంది, నా విధానం ఏముంటుందో ప్రజలకు బాగా తెలుసు. మీరు మాట్లాడుతున్నట్టుగా ఏదో చిన్నది చేసి మాట్లాడుతున్నట్టుగా నేను అంత ఆషామాషి లీడర్ ఏం కాదు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఆషామాషి లీడర్ అయితే మిమ్మల్ని బీజేపీలోకి ఎందుకు జాయిన్ చేసుకుంటారు సార్? మరి నేను కూడా అదే అంటున్నాను. కాదు అంటున్నాను, ఆషామాషి కాదని 20 సంవత్సరాలు దాదాపుగా 2 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో నాకు నచ్చినట్టుగా ప్రజల అవసరాలను తీర్చే విషయంలో నాకున్నటువంటి బాధ్యతను నేను నిర్వర్తించడం జరిగింది. దాన్ని కమల్ హాసన్తో యాక్టింగ్గా పోలుస్తాము అని అంటే పోల్చే వాళ్ళకు విజ్ఞత ఉండాలి తప్ప నేను చెప్పేటువంటి మాటలను వాళ్ళ ఆలకిస్తే అర్థం చేసుకుంటే వారికి అర్థమవుతుంది. కానీ ఆషామాషి లీడర్ కాదన్నారు కదా, ఇండిపెండెంట్గా అచ్చంపేటలో కంటెస్ట్ చేసి గెలిచే సత్తా ఉందా మీకు? డెఫినెట్గా ఉంది. ఉందా? ఉంది. మరి ఎందుకు అప్పుడు ఒక పార్టీని వెతుక్కున్నారు? మళ్ళీ నేనేం వెతుక్కోలేదు. నేను ఉద్యమ సందర్భంలో ఒక పార్టీ ఉన్నది కాబట్టి
ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ పార్టీని విశ్వసించారు కాబట్టి ఇంటి పార్టీగా ఉన్నది కాబట్టి ఇంటి పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనతోన ప్రజల కోరిక మేరకు నేను వెళ్ళడం జరిగింది. నేను వెతుకులాటలో ఎప్పుడు లేను. నేను 2009లోనే ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కూడా లేకున్నది నాకు. 2014లో నిజంగా చాలా స్పష్టంగానే రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్యే ఎంపీ కావాలి, చట్టసభల్లో అడుగు పెట్టాలి, ప్రజల గొంతుకగా మారాలని అనుకున్నాను నేను. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తెలంగాణ ఉద్యమం చేద్దామంటే నేను అప్పుడు ఉన్నటువంటి వేదిక రాజకీయ వేదికగా టీఆర్ఎస్ కనిపించింది కాబట్టి చేరిన తర్వాత వారు మెచ్చే విధంగా, మెచ్చడం కాదు నన్ను లక్షల సార్లు వేల సార్లు ప్రశంసించే విధంగా నా పనితీరును మాత్రం నేను ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే కేసీఆర్ గారిని బాపు 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 అని ముద్దుగా పిలుచుకునే నాయకులలో ముఖ్యంగా మీరు కూడా ఉంటారు. చెప్పాలంటే ప్రగతి భవన్ గేట్లు మిగతా ఎమ్మెల్యేలకి తెరుచుకుంటాయో తెరుచుకో మాకైతే తెలియదు, కానీ గోవల్ బాలరాజు వస్తున్నారంటే బయట నుంచే ఓపెన్ చేసి ఉంటాయి ప్రగతి భవన్ గేట్లు అంటుంటారు. బాపుని వెళ్ళి కలిసి ఇలా పార్టీ మారాల్సి వస్తుంది, మారుతాను బాపు ఇలా 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 చెప్పలేకపోయారా? లేకపోతే మీరు అన్నారు ఒక మాట, కన్నీళ్ళు వస్తాయేమన్న ఆలోచనతో నేను వెళ్ళి చెప్పలేకపోయాను, అందుకే ఫ్యాక్స్ పంపించాను. అది కూడా అబ్సల్యూట్గా కరెక్ట్. ఎందుకంటే నాకు ఒక లాయల్టీ ఉంటుంది, నాకు ఒక భావోద్వేగం ఉంటుంది, నేను వచ్చిన నా బ్రాటప్ అట్లా ఉంటుంది కాబట్టి ఎథిక్స్ ఉన్నాయి. కాబట్టి ఎథిక్స్ కోసమో లేదంటే ఇంకో దానికోసమో నా మిగిలిన జీవితం ఏదైతే ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, పేదల కోసం వెచ్చించాలనుకుంటున్నప్పుడు ఏదో సాక్రిఫైస్తోన ఒకరిద్దరి కోసమో పార్టీ కోసమో సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు. మన రకంగా భావోద్వేగానికి గురై అక్కడికే పుల్ స్టాప్ పెట్టడం బాగోదు అని నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు అంటున్నారు కదా, ఆ రోజు ప్రగతి భవన్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మీకు గేట్ తెరిచి ఉన్నది, గేట్లు మీకు డోర్ తెరిచి ఉండేది, ఎప్పటికంటే అప్పుడు వెళ్ళేది. ఎందుకోసం వెళ్ళే వాళ్ళం, ఎందుకు అవకాశం ఉన్నదంటే ఏ రోజు కూడా స్వలాభాల కోసమో సొంత అవసరాల కోసమో నేను ముఖ్యమంత్రి గారిని నా ప్రాణం పోయినా నేను చేయలేదు. అటువంటి చేసేదే ఉంటే నేను రాజకీయాల్లోకి రాకముందే మంచి వ్యాపారవేత్తను. ఇది జీబీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీబీఆర్ బిల్డర్స్, ఈ రకంగా 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా నేను ఒక చిన్నపాటి వ్యాపారాన్ని ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి చూపించి నేను వ్యాపారంలో మంచి స్థిరపడి ఉన్నాను. అప్పుడులో వందలాది మంది ఉపాధి అంటే వందలాది మందికి ఉపాధి చూపించాను. అప్పటికి నాకు తెలిసి మీ ఒక 500-1000 కోట్లు సంపాదించుంటారు. అప్పుడు డబ్బులు ఏం సంపాదించినామో అది వేరు పక్కకు, కానీ నేను ఉపాధి అయితే 500 కాదు 1000 మంది వరకు కూడా నేను ఉపాధి చూపించినటువంటి పరిస్థితి ఉంటేనే కదా ఇచ్చేది ఉపాధి. నేను కూడా ప్రజల కోసము ఎక్కడ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలు వెతుక్కుంటూ నా కెపాసిటీలో నేను పని కల్పించిన అని చెప్తా ఉన్నా. ఓకే. సో ఇప్పుడు అదే కంపెనీలు నడుస్తున్నాయండి? కంపెనీలు నడవాలి, కంప్లీట్గా ఆపేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్థాయిలో అంకిత భావంతో ప్రజా జీవితంలో ఉండాలనే ఆలోచనతోన మెల్లమెల్లగా వ్యాపారాన్ని వైండప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారు మీ మీద చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. ఏమనిపించింది ఆ కౌంటర్స్? వింటాం కదా, డెఫినెట్గా వింటాం కదా. నేను విన్నాను, ఎందుకంటే నాకు ఏదైతే నా లక్ష్యంతో ముందుకు పోతానో ఆ లక్ష్యం పైన నేను ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాను. మీలాంటి మిత్రులు ఎవరైనా చెప్తే మాత్రం ఒకసారి మళ్ళీ అనలైజ్ చేసుకొని దాన్ని రియాక్ట్ కావాలా, ఇగ్నోర్ చేయాలనే దానిపైన నేను దృష్టి కేంద్రీకరిస్తాను. ఇప్పుడు మీరు గట్టి కౌంటర్ కేటీఆర్ గారు ఏమి ఇచ్చిందో చెప్పండి, దానికి నేను సమాధానం మీ సుమన్ టీవీ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంటున్నారు. ఆ విలీనంలో భాగంగానే గోవల్ బాలరాజు ముందే తట్టబుట్ట సర్దుకొని శుభ్రంగా బీజేపీకి వచ్చేసారు. సో రేపటి రోజున మళ్ళీ అక్కడ బీజేపీ క్యాండిడేట్ కాకుండా బీఆర్ఎస్ని వేరే క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా టెస్ట్ వేశారు. ఈయన ఈ పార్టీలో ఉంటే టికెట్ రావటం కన్ఫామ్ అయ్యిద్దో కాదో తెలియదు కాబట్టి ముందే ఇటు పక్కకు వచ్చేస్తే బెర్త్ కన్ఫామ్ చేసుకోవచ్చు కదా, దానికే ముందుగా వచ్చేసినట్టు కూడా ఒక అంటే రోషన్ ఒకటి ఏమో నేను క్లియర్ చేస్తున్నా, విలీనం సంగతి కానీ మర్జర్ సంగతి కానీ పొత్తు సంగతి కానీ నేను మాట్లాడిన మాట కాదు వాస్తవం కాదు. స్వయాన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడినటువంటి మాట, నాకంటే చాలా పెద్ద పెద్ద నాయకులు మాట్లాడినటువంటి మాట. చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో దాని విషయమే ఉటంకించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీ విధానం ఏందో తెలియదు, నిజంగా బీజేపీ పార్టీలో వీళ్ళు విలీనం చేస్తామంటే వాళ్ళు చేసుకుంటుండ్రా చేసుకోరా అనే విషయాలు కూడా తెలియదు. కానీ ఒకసారి నేను ప్రజల సూచన మేరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం పురోగతిని సాధిస్తుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పినప్పుడు నేను స్పష్టమైన నిర్ణయం తీసుకొని చేరక ముందు చేరిన తర్వాత నేను కొంత స్టడీ చేస్తున్నటువంటి తరుణంలో నాకైతే వాతావరణం కనిపిస్తుంది,
రేపు ఒంటరిగానే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది బీజేపీ పార్టీ. అవును, అంత ఆశ్చర్యాన్ని వ్యక్తపరచాల్సినటువంటి అవసరం లేదు రోషన్. యూ విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ తెలంగాణ. ఓకే, ఇక్కడ బడా బడా నాయకులు ఉన్నారు బీజేపీలో, నువ్వా నేనా అని అసలు పొద్దున్న లేస్తే వాళ్ళ ఎన్కౌంటర్ వాళ్ళే ఇచ్చుకుంటారు. సో అలాంటి హేమీల మధ్య గోల్ బాలరాజు గారు తట్టుకోగలరు అసలుకే? నాకు తెలిసి అటువంటి హేమీలు ఎవరు కూడా ఒకరిపైన విమర్శలు. రాజా సింగ్ కూడా బయటకు వచ్చేసాడు. రాజా సింగ్ వేరే విషయంలో వేరే కంటెస్ట్లో మాట్లాడినారు. తర్వాత రాజా సింగ్ గురించి ఇప్పుడు నిజంగా పార్టీకి రాజీనామా చేసి ఉన్నారు కాబట్టి వీ కాంట్ ట్రీట్ హిమ్ యాజ్ అ పార్టీ లీడర్. ఒకసారి వారి వర్షం తెలిసిన తర్వాత ఒకసారి వారు పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పుడు చూడండి, రాజా సింగ్ గారు నిజంగా ఒకవేళ పార్టీ కాకపోయినప్పటికీ బీజేపీ సిద్ధాంతం, మోడీ గారి నాయకత్వం విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. వారికి ఎక్కడైనా ఎవరైనా పోటీ ఉన్నారేమో ఆ విషయం గురించి ఆవేదన చెంది మాట్లాడినరేమో తప్ప, అట్లా కూడా నేనేదో మీరు అన్నట్టుగా ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినందుకో లేకుంటే ఇంకెవరు వచ్చినందుకో నేను పార్టీని వీడలేదు. అంత అసమర్థ నాయకుని కాదు. నాలో ఒక శక్తి ఉంది, ఒక మానసికంగా కానీ ఏ రకంగా చూసినా సరితూగలేరు ప్రవీణ్ గారు నాతో. వారిని చూసి పారిపోవడం అనేది అది జన్మలో కూడా జరగని విషయం. ఆయన కొంత ఫాలోయింగ్ మీకుందా? స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే యూత్లో కావచ్చు. నిజంగా నువ్వు నెగటివ్ ఫాలోయింగ్ గురించి అడుగుతున్నావు, పాజిటివ్ ఫాలోయింగ్ అంటే రెండు. రాజకీయ నాయకుడు అంటేనే రెండు విధాలుగా చూసుకోవాలి మనం. ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఒక ఓటింగ్ పెట్టండి. ఏ అంశం తీసుకున్నా నా పేరు వారి పేరును పెట్టి మీరు ఓటింగ్ నడిపించండి. నేను దానికి సిద్ధంగా ఉంటుంది. ఏదైనా కానీ ఎనీ టైం వెళ్దాం మనం. నా అబ్సెన్స్లో వెళ్ళండి, నాతో పాటు రండి, ఇబ్బంది లేదు. డెఫినెట్గా 1-to-1 కూర్చున్నారా బాలరాజు గారు? ఎవరితో? బీజేపీ అగ్రనేతలతో, ఇక్కడున్న అగ్రనేతలతో, సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, వారందరినీ కలవకుండానే 100% అందరితో కూర్చున్నా. అందరి ఆశీర్వాదం ఉంది, అందరి సహకారం, మద్దతు ఉంది. అందరూ చాలా సాధారణంగా నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అంతే. ఎస్. ఇప్పుడు మీతో పాటు ఎంతమంది రెడీగా ఉన్నారు జంపు జిల్లా? ఇటు ముగ్గురు వేసుకోవచ్చా? నాతో పాటు ఎంతమంది లక్ష్యంతో ఉన్నారు, మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారనే మాట మాట్లాడలే. కానీ మీరు చులకన పదాలను దయచేసి వాడకండి. జంపు జిలానీలు ఆపర్చునిటీ కోసం రాజకీయాల్లోకి ఇప్పుడు పార్టీ మారలేదు. అదే అంటున్నా, నాకు ఒక విజన్ ఉంది, ఒక విశ్వాసం ఉంది. మీరు ఒక కండ వేసుకున్నారు, మీరు పూటకు ఒక కండ వేసుకుంటే నేను ఓటేయడానికి రెడీ లేను కదా. మీరు ఒక కండ వేసుకున్నారు, మీ కండం మీద నాకు ఒక అభిమానం, మీ మీద నాకు అభిమానం, ఈ రెండు కలిస్తేనే మీకు ఓటేస్తా. అంతేగాని ఈ రోజు నాకు గోవల బాలరాజు మీద అభిమానం, మీరు కండవ మార్చారని నేను ఓటేయమంటే ఎట్టేస్తా? మరి అప్పుడు దాన్ని ఏమంటారు? జంపు జిల్లానే కదా. లేకండి, ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఎవరికైనా ఓటేసుకోండి, ఏ పార్టీ అయినా మారండి. కానీ ప్రజల ఆశల పైన నీళ్లు చల్లొద్దు అనేది మాత్రం నేను నేర్చుకున్నటువంటి విషయం. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, దాదాపుగా 2 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉండి ఎక్కడ ఒక్క రూపాయి కూడా దోచకుండా, ఎక్కడ ఒళ్ళు దాచుకోకుండా నేను ప్రజల కోసం పాటుపడ్డాను. కాబట్టి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది అన్న సందర్భంలో ఈరోజు నేనుంటున్నటువంటి పార్టీ ప్రజల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల గురించి, లేకుంటే మళ్ళీ అధికారంలోకి రావడం గురించే మాట్లాడుతున్నారు తప్ప ప్రస్తుతము అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వెంపర్లాడుతున్నటువంటి తరుణంలో మనము మాట్లాడాల్సింది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం పైన గల్లం విప్పాలి, ప్రజల పక్షాన పోరాడాలి. అది జరగనప్పుడు అదే పార్టీలో ఉండడం అనేది నాకు నచ్చని విషయం. జరగనప్పుడు అంటే మీ బాపు కేసీఆర్ గారు ఒక్కళ్ళు మాట్లాడలేదన్నా, లేకపోతే మీ కోపం? మా నాయకుడు, మా బాపు గువ్వల రాములు గారు. ఓకే. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని ఒక నాయకుడిగానే చూసిన, బాపుగా నేను ఎప్పుడు మాట్లాడలేదు, అట్లా మాట్లాడాను. మా ఫాదర్ ఇంకా కూడా హెల్తీగా ఉన్నాడు, ఒక లక్ష్యంతో ఉన్నాడు, నాకు ఇంకా ధైర్యాన్ని నూరిపోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 1-2 సార్లు కవిత గారి పేరు వాడారు మీరు. ఏంటి వెనకేమన్నా కవిత గారు హస్తం ఉందా? గువ్వల బాలరాజు గారు గువ్వల బాలరాజు చిన్న చిరునవ్వు కూడా ఇచ్చారు సార్. అదే అంటున్నా, గువ్వల బాలరాజ్ ఇస్ సెల్ఫ్ మేడ్. స్వతంత్రంగా స్వయంగా ఎదిగొచ్చినటువంటి వాడిని. మా అమ్మ నాన్న కూలి పని చేసినా ఏ రోజు మీరు ఫలానా చదువుకోవాలి బిడ్డ అని చెప్పలేదు. ఏ రోజు నన్ను రాజకీయాల్లోకి వెళ్ళాలి అని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. మావాడు ఏం నిర్ణయం తీసుకున్నా మాకంటే ఎక్కువ ప్రజా కోణంలో ఆలోచిస్తాడు అని
నన్ను వారు స్వేచ్ఛగా వదిలేసారు. చదువుకోకపోవచ్చు, విద్య లేకపోవచ్చు, కానీ వారికి పరిజ్ఞానం ఉంది, నా పైన విశ్వాసం ఉంది, వదిలేసిండ్రు. ఏం చదువుకున్నారు మీరు? నేను లాలో PhD చేసిన. అదే ప్రాక్టీస్ చేశారా? యా, ఐ డిడ్ ప్రాక్టీస్ ఫర్ 2-3 years. తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. ఓకే, స్వతహాగా వచ్చారా లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా? అదే చెప్తున్నా, మా నాన్ననే ప్రేరణ. మా నాన్న కూలీ పని చేస్తున్నప్పుడు వారు చేసేటువంటి పనిలో ఉన్నటువంటి పొటెన్షియల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎంటర్ అయ్యి వారితో పాటు 10 మందిని 20 మందిని ఒక నిర్మాణ రంగంలో సంస్థలో పెట్టి పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ని అర్థం చేసుకొని నేను ఆ వ్యాపారంలోకి ఎంటర్ అయ్యి వందలాది మందికి ఉపాధి చూపించడంతో పాటుగా కన్స్ట్రక్షన్లో ఎక్స్కవేషన్ ఎక్విప్మెంట్ను నేను కొని మంచి సంస్థను ఏర్పాటు చేసుకొని ముందుకు పోయినా. కాబట్టి నన్ను కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో అన్నమాట ఏంటంటే, అచ్చంపేట ఒక ఎడారి లాంటిది తెలంగాణ ఉద్యమానికి. అచ్చంపేట ఒక బండ లాంటిది, బండ మీద నీళ్లు పుట్టించిండు గువ్వల బాలరాజు అని వారు మాట్లాడడం జరిగింది. నమ్మినా నమ్మకపోయినా చెప్తారో లేదో తెలియదు, కానీ వారు ఒక్కొక్క మాట నిజంగా నన్ను ఉత్సాహపరచడానికి ఉండొచ్చు, లేదంటే నేను కూడా వారి మాటలను నమ్మడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎవరు తెలంగాణ ఉద్యమం వైపు వచ్చేటువంటి పరిస్థితి లేదంటే, ఎందుకంటే మొత్తం తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఆ నియోజకవర్గంలో, రాష్ట్రంలోనే, అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. కాబట్టి నేను ఒక యువకుడిగా 29 సంవత్సరాల వయసులో నేను వారు ఇచ్చినటువంటి జెండాను గడప గడపకు ప్రతి చెట్టు పుట్టకు తీసుకుపోయి పరిచయం చేసి గులాబీ జెండాను 2 సార్లు శాసనసభ్యుడిగా రెపరెపలాడించిన, నేను ఎమ్మెల్యే కాకముందే దాదాపుగా 40% స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నన్ను నమ్మినటువంటి నాయకులను, కార్యకర్తలను, అప్పుడప్పుడే ఓటు వచ్చినటువంటి వాళ్ళను కూడా ప్రజలను చేసినటువంటి ఘనత నాది. ఈరోజు కూడా కొంతమంది నా వెంబడి రాకపోవడానికి కారణం ఏంటి అంటే, స్థానిక సంస్థల తర్వాత అయితే బాగుంటుంది అనే ఒక ధోరణిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్ మారుతుంది. నిజంగా మన నాయకుడిని నమ్ముకుంటే సరిపోతుంది. ఈ ఎన్నికలు గెలిచితే ఎంత, గెలవకపోతే ఎంత, అయినా కానీ వారికి బాధ్యతలు నిలిపిస్తే, ఎందుకంటే చరిత్ర సృష్టించడం మీకు గమనించుండొచ్చు మీరు. నాకు తెలిసి మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు. నాకంటే ముందు ఒక్కసారి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడో ఒక నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి ఉన్నదని, కానీ నా నియోజకవర్గంలో మొదటిసారి మున్సిపాలిటీ ఏర్పాటైతే 20కి 20 స్థానాలను నేను కైవసం చేసుకోవడం జరిగింది. దాని విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రశంసించడం జరిగింది. పార్లమెంట్ సభ్యుడిగా, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా జితేందర్ రెడ్డి గారు నా పేరు, నా పార్టీ గురించి, నేను పనిచేసిన పార్టీ గురించి పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అంటే గువ్వల బాలరాజుకు ఎన్నికల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడం పెద్ద పని కాదు. ఈరోజు మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు నియోజకవర్గం పేరెత్తినప్పుడు, లేకపోతే కేసీఆర్ గారి పేరెత్తినప్పుడు, లేకపోతే అచ్చంపేటని పూర్తిగా మార్చగలిగాను, అంత హార్డ్ వర్క్ చేశాను నేను అని చెప్పే క్రమంలో తెలియకుండా మీ కడుపులో బాధ కొంచెం మాటల రూపంలో కూడా బయటకు వస్తుంది. నిజం. అది ఏడ్చిన సందర్భం ఉందా? పార్టీ మారకముందు ఎన్నిసార్లు ఏడ్చుంటారు? వాస్తవంగా చెప్పండి. పార్టీ మారకముందు కాదు, పార్టీ మారుతున్నా అనేది మా క్యాడర్తో చెప్పినప్పుడు మీరు విజువల్స్ చూస్తే, నేను ప్రామిస్గా చెప్తున్నా, ఈ రోజు కూడా నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకొని పోతుంటే వాళ్ళతో ఎక్కువ చూస్తే నేను కూడా ఎమోషన్ అయిపోతాను. వాళ్ళను సరే భయపడొద్దు, మనం మళ్ళీ పుంజుకుంటాం, మన వెంబడి మన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు, మన నాయకత్వం పైన విశ్వాసం ఉన్నవాళ్ళు మన వెంబడి వస్తాం. మనమే అతిపెద్ద పార్టీగా అచ్చంపేటలో ఉంటాం, నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటాం, మహబూబ్నగర్లో ఉంటాం. అంతిమంగా రేపు భవిష్యత్తులో రాష్ట్రంలో, దేశంలో ఎగిరేది కాషాయ జెండానే, వికసించేది కమలం పువ్వు అని పంపించడం జరిగింది. నేను నా నియోజకవర్గానికి నా నిర్ణయాన్ని ప్రకటించి మా వాళ్ళ అభిప్రాయాలను సేకరించేటప్పుడు మీరు కనుక వాళ్ళ విజువల్స్ చూసినట్టయితే, వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నన్ను నమ్మినటువంటి, నాతో నడిచినటువంటి వాళ్ళు పార్టీ వీడొద్దన్నా అని చెప్పేసి వారు మాట్లాడుతున్నటువంటి మాట సందర్భంగా నేను, నా సతీమణి, మేమే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మా బంధం ఒక తల్లి పిల్లల బంధం, ఒక అన్నాదమ్ముల బంధం, కుటుంబ సభ్యుల బంధం. కాబట్టి వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఇది ఏం జరుగుతుందని. కానీ ఈరోజు చేస్తున్న కుట్ర ఏంటంటే, గువ్వల బాలరాజ్ ఇక్కడ పోటీ చేయడంట, గువ్వల బాలరాజ్ రిజర్వేషన్ మారుతుంది కాబట్టి ఇక్కడికి రాడంట. నేను చెప్తా ఉన్నా, అవసరమైతే రాజకీయాల్లో పోటీ చేయకపోయినా పర్వాలేదు, కానీ రిజర్వేషన్ ఏది వచ్చినా పార్టీ ఎవరిని ఆదేశిస్తే వారిని, ఎవరిని నియమిస్తే అక్కడ అచ్చంపేటలో
గెలిపించి నా సత్తాను చాటాలనే సంకల్పం అయితే ఇంకా దృఢంగా నేను నిలబడి ఉంటారు ఈ మాటకి. డెఫినెట్గా మళ్ళీ ట్రోల్ అవుతుంది ఎలక్షన్స్ తర్వాత. నో ప్రాబ్లం. ఐ డోంట్ కేర్ ఆఫ్ ఎనీ ట్రోల్స్ అండ్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు మీ వైఫ్ అన్నారు కాబట్టి కనిపిస్తున్నారు, మీకన్నా చాలా స్ట్రాంగ్గా వాయిస్ వినిపిస్తారు అనుకుంటా. అవును, ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది ఆమెది కూడా, ఒక పార్టీ మారక ముందు పార్టీ మారిన తర్వాత. అవును, కరెక్ట్ అవుతుంది. ఎందుకని దాని కారణాలు ఏందో మీకు కూడా బాగా తెలుసు. ఆ రోజు మేము నికార్స్గా నిలబడ్డాం, ఆ జెండానే వదలము అన్నాం. ఎందుకు వదలము అన్నము అని అంటే ఆ జెండా ప్రజలకు నీడనిస్తుంది అనుకున్నాం. ఆ జెండాకు యొక్క ఎజెండా కేవలం స్వలాభం కోసమే నడుస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నప్పుడు మేము నిర్ణయం తీసుకొని అన్ని సాక్రిఫైస్ చేసి వదిలి అన్ని వ్యాపారము లేదంటే వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి రావడమే ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం. నీడనంటే 10 సంవత్సరాల్లో ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదా బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా చేసింది. నేను కొట్లాడి కూడా సాధించుకోవడం జరిగింది. చాలా విషయాలు ఏ నియోజకవర్గంతో పోల్చుకున్నా అద్భుతంగా నేను చేయడం జరిగింది. అచ్చంపేట అంటే ఎవరు గుర్తింపు లేనటువంటి సందర్భంలో అచ్చంపేట అంటే గువ్వల బాలరాజ్ అంటే అచ్చంపేట అనే గుర్తింపు తీసుకురావడానికి కారణం నేను చేసినటువంటి అభివృద్ధి. కానీ నేను అనుకున్నటువంటి ప్రతి సెంటు గుంటకు సాగునీరు అందిస్తా అని చెప్పినటువంటి నా వాగ్దానంలో 60-70 వేల ఎకరాలకు మాత్రమే నేను సాగునీరు అందించడం జరిగింది. ఇంకా దాదాపుగా 90 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి నేను ప్రాజెక్టును మంజూరు చేయించి అధికారుల వెంటబడి ఫాలోఅప్ చేసి సెక్షన్ వరకు కూడా నేను వెళ్ళి వాళ్ళతో ఎక్కడైతే నిర్లక్ష్యం జరిగితే అది అధికారి చిన్నోడైనా పెద్దోడైనా గద్దించి పని చేయిస్తే దాని విషయంలో నాపైన ఒక ముద్ర వేసి కోపం ఎక్కువ, అధికారులను కూడా లెక్క చేయడు, ఐఏఎస్లను కూడా అట్లనే అంటాడు, ఈఎన్సీతో కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నాడు. నేను వైఖరిలో మార్పు రాదు అని నా క్యారెక్టర్ను అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం మా లోపల ఉన్నటువంటి మా పెద్దలు చేసినప్పుడు నిజంగా ఆవేదన ఖచ్చితంగా డెఫినెట్గా ఆగ్రహం అనండి మీరు దాన్ని, నేను అనేది ధర్మాగ్రహం. ధర్మాగ్రహం కోసం కొట్టిన సందర్భాలు ఉన్నాయా? నేను కొట్టినట్టు ఎవరన్నా చూయిస్తే, నేను కొట్టింది ఒక శాసనసభ్యుడిని తప్ప ఎక్కడనైనా ఎవరినైనా కొట్టినట్టు చూయిస్తే దేనికైనా సిద్ధం. ఎందుకని మరి మీ ఇంట్లోకి మొబైల్స్ ఎలా ఉండవు అంట, మొబైల్ అక్కడ డిపాజిట్ చేసి రావాలి? చదువుకున్నా కదా కావాలని. మీరు చేసేది మంచి కదా, రికార్డ్ చేస్తే చేసుకోండి, ఏమవుతుంది? నా అటెన్షన్ డైవర్ట్ 100% స్ట్రాటజీ ఉంటుంది కదా. మంచి పని చేసినా అని ఎవడో బయటోడు వచ్చి మా ఇంట్లో కూర్చుంటే నా ఇంటి అంతర్గత అంశాలలో దృష్టికి డిపాజిట్ చేయమని అడగలేదు. మీకు నిజంగా మీ క్యారెక్టర్ ఏదైతే డెఫినెట్గా చెప్పేవాడు. మీ పైన నాకు నమ్మకం ఉంది, మీకు ఎంతో కొంత రెప్యుటేషన్ ఉంది సమాజంలో. రోషన్ అంటే చాలా ఈగర్గా మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు, మీ ఎట్లా మోడరేట్ చేస్తారనేది కూడా అందరికి తెలుసు. కాబట్టి మీ పైన నాకు అట్లుంటాయి. అందరిపైన ఒకే అభిప్రాయం ఎట్లుంటుంది. తర్వాత నా అనుమతి తీసుకొని మీరు నా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు మిమ్మల్ని శంకించడము, మీరు వచ్చిన పర్పస్ కూడా నాకు తెలుసు. మేము ఒక పర్పస్లో సమావేశం పెట్టుకున్నా, మేము ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా మాట్లాడుకుంటున్నా, చీడ పురుగులు వచ్చినప్పుడు మేము ఒకవేళ నిజంగా వెళ్ళిపోతే మంచిది, వెళ్ళిపోకుంటే ఫోన్స్ అయితే డిపాజిట్ చేయండి. చాలా జరిగినాయి కదా. అంతెందుకు, మీరు ఇప్పుడు చూసిండ్రు కదా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నా అని చెప్పేసి రికార్డ్ చేసి పంపించారు. నేను కాంగ్రెస్ లో పార్టీలో కూడా వెళ్ళొచ్చి నాకు అక్కడ నుంచి ఆహ్వానం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు చెప్పిన అది మళ్ళీ వాటి సీఎం స్థాయి కంటే పెద్దోళ్ళు చేసిండ్రు. నాకు పెద్దోళ్ళు అంటే ఇంకెవరు? ఎవరైనా ఉండొచ్చు. రాష్ట్రానికి పెద్ద ఆయన, రాష్ట్రానికి పెద్ద ఎవరు పార్టీని నియమిస్తే అయినోడు. పార్టీ అంటే కేంద్రంలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం. రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఆ స్థాయిని పేరు రివీల్ చేయొద్దు కదా. నేను ఇప్పుడు పాపం ఇప్పటికే వాళ్ళతో మాట్లాడినా కన్విన్స్ చేసినా అడిగినా రానప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం అనేది నా సభ్యత కాదు. అది నాకు నమ్మితే నమ్మడి, లేకుంటే నేను మిమ్మల్ని నమ్మించాల్సిన పని లేదు నాకు. నేను 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంత మీరు నా దగ్గరికి రావడానికి కూడా ఎంతో కొంత నాకు రెప్యుటేషన్ ఉంది కదా. డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి నా రెప్యుటేషన్ బట్టి లేకుంటే ఎమ్మెల్యే నేను అవసరం అని భావించి వారు పిలిచిండ్రు. వారి పేరు బయట పెట్టడం వల్ల మా గ్రూపులకు ఆల్రెడీ గ్రూపులతో తన్నుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ గ్రూపులలో ఇంకో గ్రూపును నా వెల్విషరు నన్ను నమ్మి మాట్లాడినటువంటి వాళ్ళ పేర్లు బహిర్గతం చేయడం సమంజసం కాదు. అందుకనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ వద్దనుకున్నారు. ఎస్, మీరు గ్రూపులు తట్టుకోలేక గ్రూపులు కాదు. నేను ఇప్పటికి కూడా స్పోర్ట్స్ ఆడతాను. నేను ఫైటర్ని. నేను ఒకవేళ నిలదొక్కోవాలి ఎక్కడైనా అంటే, ఇప్పుడు మీరు చూడండి నా ఏజ్ 48 years. నేను ఆ ఆటలు వదిలేసింది ఇంటర్మీడియట్ డిగ్రీలో. ఇప్పుడు కూడా నేను క్రికెటే చూసుకుంటే రంజీ ప్లేయర్స్తోన
కొన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడిన వాళ్ళతో కూడా కలిసి క్రికెట్ ఆడుతుంటాను నేను. ఓకే. అంటే అంత ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది, నేను అంత ఫిట్గా ఉంటాను మానసికంగా కానీ శారీరకంగా కానీ. ఏది వచ్చినా తట్టుకుంటారు. ఎస్, ఎన్ని ఒడిదుడుకు ఇప్పుడు తట్టుకుంటలేనా, ఓటమి పాలైన తర్వాత కుంగిపోయినా ఓటమి గురించి పక్కన పెట్టి ప్రజలు కోరుకుంటున్నటువంటి పర్ఫెక్ట్ పాలసీ మేకర్ కావాలంటే ఇంకా నా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో 1 year కోర్స్ చేయడం జరిగింది నేను ఓడిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు ఇది ఫామ్ హౌస్ ఇది రకరకాలుగా మాట్లాడుకుంటారు బాలరాజ్ గారు. దానికి కర్త కర్మ మొత్తం మీరే చెప్పాలంటే. నేను ఒక పాత్రధారుణ్ణి అని చెప్పడం జరిగింది. ఒక విధేయుడు. సూత్రధారి ఎవరు మరి? సూత్రధారి ఖచ్చితంగా కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారు చెప్పినందుకే కదా నేను వెళ్ళింది. కేసీఆర్ గారి కంటే నాకు చెప్పే సాహసం కూడా ఎవరు చేయరు నిజంగా. ఓకే. రీజన్ ఏంటంటే నేను నా సీనియారిటీని క్లెయిమ్ చేసుకుంటా, నాకున్నటువంటి స్థాయిని క్లెయిమ్ చేసుకుంటా, నాకు చెప్పే వాళ్ళకు ఒక అర్హత ఉండాలి అని అనుకుంటా. కేసీఆర్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి. కేసీఆర్ గారి వల్ల నేను నిజంగా కూడా ఎంత తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ ఈ స్థాయికి రావడంలో వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా వారంటే గౌరవంతోనే మాట్లాడతారు. మీరు చూడండి, ఎప్పుడు కూడా తూలే పరిస్థితి ఉండదు. సో ఆయన ఫోన్ చేసి ఫామ్ హౌస్కి వెళ్ళరా అని చెప్పేశారు. ఫామ్ హౌస్ అని చెప్పలేదు, నేను ఒక దగ్గరికి వెళ్ళి పంపిస్తా, మీరు ఫలానా దగ్గర వరకు ఫలానా జాగా వరకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఎస్కాట్ చేస్తారో అక్కడికి వెళ్ళండి, వెళ్ళి కొద్దిసేపు కూర్చోండి, తర్వాత నేను వచ్చేసేయండి అని చెప్పారు. అట్లా నేను వెళ్ళడం జరిగింది, కూర్చోవడం జరిగింది, కొంత చర్చించడం జరిగింది. క్యాజువల్గా పోయినామంటే వాళ్ళు ఎందుకు వచ్చినారు ఏంది అన్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని, ఇప్పుడు మిమ్మల్ని కూడా మనం చర్చ మొదలు కాకముందే, ఇంటర్వ్యూ మొదలు కాకముందే మీరు వాటర్ తాగినరా, భోజనం చేస్తారా వెళ్ళేటప్పుడు అని మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు ఎట్లా బయటకు వచ్చినా నాకైతే తెలియదు. అక్కడ కెమెరాలు పెట్టినరా, పెడితే ఎవరు పెట్టినరు, ఓకే, దీని వెనక కుట్ర దాగి ఉందా అనేది తెలియదు. కానీ మాకు చెప్పింది అయితే మాత్రం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు, ఎవరో అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఏమైనారు మన దగ్గర నుంచి, ఎవరో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి, నువ్వు నాకు నమ్మకం ఉంది అని నన్ను పంపించినందుకు. అందుకే మా సతీమణి కానీ నేను కానీ మేము ఇదంతా ఈ తంతు మొత్తం అయిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు దాదాపుగా 60 కిలోమీటర్ల మేర 10-15 వేల మంది ర్యాలీతో నా నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి నన్ను తీసుకెళ్లడం జరిగింది. కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి ఊరు నా కాన్స్టిట్యున్సీ మొదలైతే, నా కొండారెడ్డిపల్లి నా కాన్స్టిట్యున్సీలో వస్తుంది. అక్కడ నుంచి ర్యాలీ మొదలైతే అచ్చంపేట హెడ్ క్వార్టర్లో మా ర్యాలీ ముగిసింది. అక్కడ ముగిసిన సందర్భంలో మా సతీమణికి మాట్లాడాలనే ఆలోచన కూడా లేకున్నది. అక్కడ ఉన్నప్పుడు అందరు కూడా మాట్లాడమన్నారు, నేను కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. చెప్తే మాట్లాడినటువంటి సందర్భంలో మా పైన ఇట్లా అబాండాలు వేస్తున్నారు, మేము అట్లా అమ్ముడు పోయేటోళ్ళమేనా, మా క్యారెక్టర్ అదా అని అడిగితే ఆ సందర్భంలో వచ్చినప్పుడు మాట ఎవరికైనా అమ్ముడు పోతామా, పార్టీలు మారుతామా అని చెప్పేసి మాట్లాడిన దానికి ఇప్పుడు ట్రోల్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఏ రకమైనటువంటి నిబద్ధతతో వీళ్ళు పనిచేసిండ్రు, ఆ టాస్క్ని ఎట్లా పూర్తి చేసిండ్రు, ఆ సందర్భంగా 40-50 వేల ఫోన్ కాల్లను ఏ రకంగా ఎదిరించి ఉంటారు ఎవరి సహకారం లేకుండా. ఎందుకు ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయారు? మీ డ్రైవర్ కూడా మీకు నమ్మకం లేదా? నాకు కాదు, కేసీఆర్ గారికి నమ్మకం లేదు. ఓ, బయటే ఉంటాడు కదా డ్రైవరు, లోపలికి రాడు కదా. రారు అంటున్నా నేను. ఓన్ డ్రైవింగ్ బాగొచ్చా మీకు? నేను ఐఎమ్ ఆల్రౌండర్. ఓ, మీరు ఏదైనా సరే, ఇంతకుముందే చెప్పాను కదా, నేను ఈ ఏజ్లో కూడా ఆటలు ఆడుతుంటా, ఈ ఏజ్లో కూడా చదువుతున్నా, ఈ ఏజ్లో కూడా నేను ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనో నేను ఈ స్థాయికి ఎదిగినా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నా. ఎమ్మెల్యేలు కూడా మీరే వాళ్ళ ఇంటి దగ్గర పిక్ చేసుకుని వెళ్ళిపోయారా? ఇంటి దగ్గర కాదు, ఏదో పలానా జాగాలో అవన్నీ. వాళ్ళకి డౌట్ రాలేదు అసలుకి, ఎందుకు రమ్మంటున్నావు, ఎందుకు? నేను రమ్మనలేదు, నేను రమ్మనలేదు. కేసీఆర్ గారే నీతో పాటుగా కొంతమందిని ఇచ్చి 2-3 ఇచ్చి పంపిస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళు, కానీ వెళ్ళే సమయంలో ఎవరితో మాట్లాడుకోకండి, మీరు కూడా మాట్లాడుకోవద్దు, నా పైన ఏమైనా గౌరవం ఉంటే మాట్లాడకండి, మాట్లాడడం వల్ల అనవసరంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం మనం నెరవేరదు, నాకు ఒక లక్ష్యంతోన నేను మిమ్మల్ని పంపిస్తున్నా, మీ పైన విశ్వాసంతోన నేను మునుగోడు ఉప ఎన్నికలు కావాలంటే ఈ రోజు కూడా గట్లమల్లెపల్లి అని ఉంటుంది, అక్కడ నేను ప్రచారంలో ఉంటే ముఖ్యమంత్రి నుంచి స్వయంగా ఫోన్ వస్తే అక్కడ నుంచి నేను వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినాక 3 రోజుల పాటు ఏమంటారు క్యారెక్టర్ను గమనించినరా, లేకుంటే నాకున్నటువంటి ఓపికన అన్ని విషయాల పట్ల అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు ఫోన్లు పక్కకి పెట్టి, ఆ రోజు నన్ను కూడా కేసీఆర్ గారు ఫోన్స్ పక్కకి పెట్టమన్నాడు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ విషయం అన్నప్పుడు ఫోన్స్ పక్కకు పెట్టడం పెద్ద నష్టమేం కాదు. ఓకే, కాబట్టి నేను ఫోన్లు పక్కకు పెట్టి 3 రోజులు ఉన్న తర్వాత పూర్తి స్థాయి విశ్వాసం, ముందే విశ్వాసం ఉంది. మొత్తం మీద మా పార్టీ నుంచి 88 అంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, మంత్రులతో పాటు కలిపి, ముఖ్యమంత్రితో పాటు కలిసి. అంత ఉన్నప్పటికీ నన్ను ఎంచుకున్నారు అంటే
మీరు నా క్యారెక్టర్ను కూడా లెక్క కట్టవచ్చు. కానీ ఆ సందర్భంలో అమ్ముడు పోయిండు, 100 కోట్లకు అమ్ముడు పోయిండు అని కాంగ్రెస్ వచ్చింది, అది కూడా వాళ్ళు, వచ్చింది. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సునీల్ కనుగోలు గారు స్ట్రాటజీ చేసి పోస్టర్లు వెలిస్తే దానికి కూడా ఎన్నైనా కానీ ఏమైనా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టని, నిన్ను గెలిపించే బాధ్యత నాది అని చెప్పినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చివరికి నా ఎన్నికల సందర్భంగా నేను సభ నిర్వహించుకుంటే సభ ఎన్నికల సందర్భం కంటే కొంత ముందు నిర్వహించుకుందాము, నాకు ఎన్నికల సభ కంటే నేను సాధించిన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నాకు ముఖ్యము, మీరు రండి అని ఎన్నికల బహిరంగ సభ కంటే అద్భుతమైనటువంటి వేదిక వేసి అక్కడ వాళ్లకు పైలాన్ ఏర్పాటు చేస్తామంటే చివరి నిమిషంలో కేసీఆర్ గారు రావడం లేదు, మీరు కేటీఆర్ గారిని తీసుకెళ్ళండి అన్నారు. నేను చదువుకున్నా కాబట్టి రేపటి నాడు ఎవరు ప్రశ్నించవద్దు, వారి పోర్ట్ఫోలియో వేరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేరు, కాబట్టి వారి పరిధిలో ఉండాలంటే, వారు వచ్చి ఓ ఫౌండేషన్ వేసేటట్టు ఉండాలంటే టౌన్లో మున్సిపల్ పరిధిలో నేను పైలాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క పైలాన్, ఇంకో పక్క బహిరంగ సభకు ఏర్పాటు చేసినటువంటి వేదిక. ఈ రెండు కూడా ఒక దిష్టి బొమ్మల్లాగా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి. అప్పుడు జరిగిన ప్రచారం ఏంది, గువ్వల బాలరాజు ఓడిపోతున్నట్ట, అందుకే వీళ్ళు రావట్లేదంట. నేను ఓడిపోని నాకు ఇంకేమైనా కానీ పర్వాలేదు. హరీష్ రావు గారు ఇంకో సందర్భంలో నా నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేను. ఆ రోజు సభలో చెప్పడం జరిగింది. అప్పటికి కూడా నాకు తెలుసు ఎవరెవరిని వీళ్ళు సంప్రదిస్తుండ్రు, వాళ్ళు పార్టీ బలపడాలని కాదు, రెడీమేడ్ లీడర్లు రావాలి, అవతల పార్టీ ఉండొద్దు, యువతల మన పార్టీకి గెలవాలని. ఇప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందా అధికారంలో ఉన్నప్పుడు? అయ్యుండొచ్చు, కానీ నాకైతే నేను చేసింది లేదు, నాకు నన్ను అనుమానించి చేసింది కూడా మీ పార్టీయే కదా, చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నన్ను ఒకవేళ అనుమానించి మాత్రం నాకు టాస్క్ ఇవ్వలేదు. నేను నికార్స్ అయినటువంటి కార్యకర్త అని నిర్ధారించుకున్న తర్వాత నీ పైన విశ్వాసం ఉంది అని కేసీఆర్ గారు నాకు ఆ బాధ్యత అప్పగించినప్పుడు నిజంగా రేపు భవిష్యత్తు ఏమవుతుందో అనేది బేరీజ్ వేసుకోకుండా గెలిచినా ఓడినా పర్వాలేదు, మా పెద్ద మనిషి, మా నాయకుడు నాకు ఒక బాధ్యత, ఎవరికి ఇవ్వనటువంటి బాధ్యత నన్ను నమ్మి ఇస్తున్నారు కాబట్టి ఒక పోరాట యోధుడిగా ముందు నుంచి ఉద్యమాల్లో కానీ ప్రతి సందర్భంలో కానీ పార్టీ ఇచ్చిన పిలుపును శిరస వహించి పార్టీ నిర్వర్తించిన కాబట్టి, కార్యక్రమాలు నడిపించిన కాబట్టి ఇది కూడా అదే గొప్పగా తీసుకొని నేను వెళ్ళడం జరిగింది. సక్సెస్ అయింది కదా అది. ఫామ్ హౌస్ వాళ్ళ ఉద్దేశం ఏమున్నదో తెలియదు, రోహిత్ రెడ్డి వాళ్ళ ఉద్దేశం ఏమున్నదో తెలియదు, వాళ్ళ లక్ష్యం ఏందో నాకు తెలియదు. అసలు స్వామీజీలు కూర్చున్నారు ఎదురు, అదే నాకు తెలియదు. స్వామీజీలు నాకు తెలియదు, ఎవ్వరూ తెలియదు అంటున్నా నేను. మీరు నిజంగా అడగాలంటే నాకు దానిపైన అవగాహన లేదు, ఎవరికైనా అనుమానం, ఎవరికైనా పూర్తి స్థాయిలో తెలిసి ఉంటుందంటే వాళ్ళని అడగండి. కాషాయం వేసుకున్న స్వామీజీలు కదా వాళ్ళు? కాషాయం వేసుకున్న స్వామీజీలే. ఎమ్మెల్యేలు బేరం స్టార్ట్ చేసేలోపు పోలీసులు వచ్చారా, లేదా బేరం అయిపోయిందా? అవన్నీ ముందే జరిగినట్టున్నాయి. ఎవరు అమ్ముడు పోనీకే సిద్ధంగా ఉన్నారు, కొనడానికి సిద్ధంగా ఉన్నారో తెలియదు. మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. ఏం మాట్లాడారండి అసలు? అంటే 2 మాటలు ఊరికే, జనానికి తెలియాలి కదా ఇప్పటికైనా. కరెక్టే, నేను ఏమంటున్నా, ఎవరు కొనడానికి వెళ్ళారు, కూర్చున్నారు, వచ్చారు, తర్వాత అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది నాకు హర్షవర్ధన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి రోహిత్ రెడ్డి గారు మాట్లాడినరు, అవి మీకు ప్రూఫ్ చూపిస్తా అన్నట్టుగా ఏదో చెప్పడానికి పోయినట్టున్నారు. నాకు తెలిసి పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా ఏదో కేసీఆర్ గారు టాస్క్ ఇస్తేనే చేసినట్టయితే అనిపించింది. అది వాస్తవం అని మాత్రం నేను చెప్పాను. ఏందో నాకు మాత్రం తెలియదు. ఇంతమందికి టాస్క్ ఇస్తారు, అదే వారి ఫామ్ హౌస్ ఉంది, ఆయన ఒక రకంగా ఉపయోగపడతాడు. వారితో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రేగా కాంతారావు గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, కాబట్టి ఎవరైనా చూస్తే నమ్ముతారు అని కనుక వాళ్ళని సెలెక్ట్ చేసి ఉండొచ్చు. గువ్వల బాలరాజ్ ముందు నుంచి పార్టీలో ఉన్నాడు, వీర విధేయుడిగా ఉన్నాడు, కాబట్టి ఈయన చేసిండు అంటే నిజంగానే ఏదో జరిగి ఉంటుంది, అందుకనే ఒక నమ్మకాస్తని పంపించిండు అని నన్ను ఆ రకంగా పంపించిండొచ్చు. సో మీ ఇద్దరు ఓకే, అటు పక్కన రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, మరి అదేంటే వాళ్ళు నమ్మాలి అని అంటే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండ్రు కాబట్టి, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిండ్రు కాబట్టి, వచ్చినటువంటి ఎవరైతే కొనుగోలు చేయడానికి ఎవరైనా వచ్చిండ్రేమో వాళ్ళు నమ్మాలి అని అంటే ఇది నమ్మదగ్గంగా ఉంటుంది కాబట్టి వీళ్ళను సెలెక్ట్ చేసినట్టు. ఎంత మాట్లాడుకున్నారు ఫిగర్స్, అమౌంట్ ఎంత పడుతుంటుంది కదా అక్కడ? ఒక్కొక్కరికి 100 ఏదో అన్నారు అప్పుడు, 100, 50, 25 అన్నారు. అంటే లక్షల కోట్ల అనేది కూడా మనకు అది కూడా తెలియదు మీకు. ఓకే, కానీ మరి ఇప్పుడు మీకు అమ్ముడుపోయే ఉద్దేశం లేదు, వీర విధేయుడు కేసీఆర్ గారు అంటే చచ్చిపోయేంత ప్రేమ మీకు. మరి అలాంటిది 2 నెలలు ప్రగతి భవన్లో ఎందుకున్నారు, ఫ్యామిలీని వదిలిపెట్టి అందరు కూడా?
అదే అంటున్నా, ఆ టైంలో నాకు వచ్చినటువంటి థ్రెటనింగ్ కాల్స్ ఓకే, చంపేస్తామనా? రకరకాలుగా. మీరు ఎవరు చెప్పినారు మీకు ఇదంతా కూడా, ఎందుకు వెళ్ళినారు మీరు దీంట్లో, మీకు ఏం తెలుసు అని వెళ్ళినారు, మీ పని ఇది కాదు కదా అని రకరకాల థ్రెటనింగ్ చేసిండ్రు. హుజురాబాద్ భయ ఎన్నికల్లో మా పార్టీని గెలిపించే దాంట్లో సవాళ్ళకు ప్రతి సవాళ్ళు చేస్తే కూడా నాకు హెచ్చరికలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి, బీజేపీ పార్టీ నుంచి వచ్చినాయి, ఇంకా ఏ పార్టీ లేనోడు కూడా టైంపాస్కి చేసినట్టున్నారు. కాబట్టి ఏ రోజు కూడా వెరవలేదు, భయపడలేదు. ప్రతి ఫోన్ కాల్కు రెస్పాండ్ అవుతుంటే ఇట్లా కాల్స్ వస్తున్నాయంటే కేటీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎవరు ఏ భాషలో మాట్లాడితే వాళ్ళకి ఆ రకంగా మాట్లాడు, ఇది లేదంటే వీళ్ళు ఆపేటట్టు లేరంటే కొన్నిసార్లు నేను నా క్యారెక్టర్ను కోల్పోయి నా నైజం అది కాకుండా కానీ బూతులు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, నన్ను నేనే డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది తప్ప ఏ రోజు కూడా రక్షణ కవచంగా మాత్రం పార్టీ లేదు. అయినప్పటికీ నేను బాధపడలేదు. మీకు భయం అనిపించలేదు రికార్డ్స్ ఎక్కడికో వదిలేస్తారు? నేను ఇక చదువుకున్నా కదా, అదంత ట్రోల్ అయితే తెలుసు, ఎక్కడి వరకు వెళ్ళిపోతే తెలుసు, ఎంత కక్షలు పెట్టుకుంటారో తెలుసు, కోపం పెట్టుకుంటారో తెలుసు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరికి గిట్టక తప్పదు. కానీ మనకున్నటువంటి మనం చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మనము ఎవరో అనే మాటలను భరించే శక్తి నాకు లేదు కాబట్టి, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధిలో ఆ రీతిలో నేను సమాధానం చెప్పడం, మాట్లాడడం వల్ల కొంతమంది మీ అటువంటి మిత్రులు, మీకు ఇంత చదువుకున్నటువంటి వ్యక్తి వాడెవడో మాట్లాడిండు మీరు మాట్లాడొద్దు కదా అంటే నిజంగా నేను చాలా గిల్టీగా ఫీల్ కావడం జరిగింది. కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, నేను కొన్ని సందర్భంలో నేను వాడిన భాష నిజంగా నాకు అవమానంగానే ఉంది. ఇప్పుడు కూడా మీ సుమన్ టీవీ ద్వారా నేను ప్రేక్షకులను, నా మిత్రులను, నా వల్ల నా భాష వల్ల ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళను, నాకు నచ్చనిటువంటి లాంగ్వేజ్ వాడినందుకు నన్ను క్షమించాలని కూడా కోరుతా ఉన్నా. ఆ 2 నెలలు ఎలా అంటే కేసీఆర్ గారితోనే బ్రేక్ఫాస్ట్ అంట, కేసీఆర్ గారితో లంచ్ అంట, కేసీఆర్ గారితో ఈవినింగ్ డిన్నరు, అన్ని రకాలుగా ఆయనతోనే విందంతా ఆయనతోనే జరిగింది. 4 ఎమ్మెల్యేలకి రాజభోగాలు, బాగా ప్రగతి భవన్లోనే ఆయనతో పాటు ఉన్నారు. రాజభోగాలు అంటే ఏంది అంటే, నా అటువంటి వాడికి భోజనం దొరకదనా? అట్లానే కాదు, 2 నెలలు అక్కడే ఉన్నారు కదా మీరు. అక్కడ ఉన్నాం కలిసి, అందరి కేసీఆర్ గారితో కలిసి భోజనం చేసినాం, మేము ప్రత్యేకంగా ఉండి భోజనం చేసినాం, రకరకాలుగా జరిగింది. అది ఓ భోగం కింద భావిస్తే ఇట్లా ఆకలిని కూడా ఎవరికి దొరుకుతుంది అట్లా? కేసీఆర్ గారికి ఎమ్మెల్యేలు ఎందుకు దొరకదు? ఎమ్మెల్యేలే ఎందుకు దొరకదు? ఎంతమంది వెళ్ళారండి ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లోపలికి చెప్పండి. అందుకే కదా కోపము, అందుకే కదా కోపము. నేను నన్ను వెళ్ళనించినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం అక్కడ సిఎస్ఓలు ఉన్నా కానీ, అక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా కానీ, నువ్వెవడరా నన్ను ఆపడానికి, నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని తన్నుకొని వెళ్ళేటువంటి పరిస్థితి నాది. అందుకే ఆ యాటిట్యూడ్ను వక్రీకరించాం. ఎందుకంటే మేము ఎన్నికైన ప్రజాప్రతినిధులం బాస్. మమ్మల్ని మా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆపేదానికి ఎవరిచ్చిన వాళ్ళకి అధికారం? మేమేమన్నా ఆటంకవాదులమా, లేకుంటే సంఘ విద్రోహ శక్తులమా? మేమేమన్నా ముఖ్యమంత్రి గారిని ఏమైనా చేయడానికి వెళ్తామా? మేము ప్రజా అవసరాలను, ప్రజల వినతులను తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం ఎప్పుడు ఆ రకంగా. అందుకే కొన్నిసార్లు ఎక్కువ అగ్రెసివ్ అనే ముద్ర వేసి నన్ను రాజకీయాల నుంచి తప్పించేటువంటి ప్రయత్నాలు చాలామంది చేసిండ్రు. నా ప్రాణమైనా పోతుంది కానీ రాజకీయాలు మాత్రం వదలను. నేను ఎంచుకున్న రాజకీయం ఏంది అని అంటే, ప్రజలకు సేవ చేయాలి అంటే ఒక పారిశ్రామికవేత్తగా చేయలేనటువంటి గొప్పగా సేవలు ప్రజాప్రతినిధిగా చేయొచ్చు, పాలసీ మేకర్గా చేయొచ్చు అనే ఆలోచనతోన కొట్లాడి ఎదిరించి నిలబడి ఈరోజు ఎవరెన్ని అభాండాలు నా పైన వేసినా వెరవకుండా రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థితికి, ఉన్నతమైనటువంటి పార్టీలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకొని నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, చివరన ఉన్నటువంటి పేదవాడికి కూడా సంక్షేమ ఫలాలు అందాలి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నిధులను కానీ అవకాశాలను కానీ వారధిగా ఉండి అందించాలనే సంకల్పంతో నేను పోతున్నా. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలోకి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి లేదు, పార్టీ అధికారంలో లేదు, లేకుంటే భారతీయ జనతా పార్టీ నేను చేరిన వెంబడే నాకేం కిరీటం పెట్టదో ఆ కిరీటాల కోసం నేను వెళ్ళడం లేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రజలు కోరుకుంటున్నది కూడా ఒక పార్టీ. అది నేను రాజకీయాల్లో ఉండాలి అని అంటే అంత క్యాలిక్యులేషన్స్ లేకుండా నేను ఒంటరిగా పోరాటం చేస్తా, లేకుంటే ఇండిపెండెంట్గా గెలుస్తా, అది సాధ్యమయ్యే పని కాదు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో. ప్రగతి భవన్ నుంచి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేసింది ఎవరు? అందరూ క్యాబినెట్లో చోటు ఇవ్వకపోయినా పర్లేదు, క్యాబినెట్ రేంజ్ అయితే ఇచ్చారు మనకి, మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, మంచి పైలట్ వెహికల్స్ ఇచ్చారు, మినిస్టర్ కన్నా ఎక్కువే బందోబస్తు ఇచ్చారు చెప్పాలంటే మీ నలుగురికి. హర్షవర్ధన్ కావచ్చు, మీకు కావచ్చు, కాంతారావుకి, రోహిత్ రెడ్డికి.
అంటే వాళ్ళు అక్కడ ఇక్కడ అదే ప్రస్తావించిన సందర్భాలు కూడా అది కూడా తెలుసు అందరికీ. అది కూడా ఒక రకంగా మా ఓటమికి కారణం. నేను ఒక సింపుల్గా వెళ్ళేటువంటి సింప్లిసిటీ కలిగినటువంటి నాయకుడిని నేను. ఏ కార్లో వెళ్తారు మీరు మామూలుగా అయితే? నేను ఏ కార్ అయినా నాకు ఏది కార్ అందుబాటులో ఉంటే ఆ కార్లో. ఇప్పుడు ఏ కార్ వాడతారు మీరు? నేను ఫార్చునర్ వాడతా, ఇన్నోవా వాడతా, బెంజ్ వాడతా. ఓకే. నేను ఏ కార్ అయినా నాకు ఉన్నటువంటి కార్లన్నీ వాడతా. ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం? నాకు 4-5 కార్లు ఉన్నాయి. 4-5. సో తర్వాత ఈ బుల్లెట్ ప్రూఫ్ వచ్చింది కదా, ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్తో పాటు పైలట్ కూడా ఇచ్చిండ్రు, ఎస్కార్ట్ కూడా ఇచ్చిండ్రు. అదే ఎస్కార్ట్. వాటి వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. మాకు ప్రజల నుంచి దూరం చేసింది ఆ కాన్వాయ్ అంతా కూడా. వాస్తవం. నేను నిజంగా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్తే నాకు గన్మెన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే గతంలో మాజీ ఎమ్మెల్యేలు గన్మెన్లు ఇచ్చేటువంటి ఆనవాయితీ. ఈ ముఖ్యమంత్రికి ఏదో మా పైన కోపమో ద్వేషమో తెలియదు కానీ మమ్మల్ని ఒంటరిగా తిప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ స్వేచ్ఛగా ప్రజల్లోకి అయితే వెళ్ళగలుగుతా ఉన్నాం. వాళ్ళ మించిన గన్మెన్స్ ఎవరున్నారండి? అదే కదా, వాళ్ళు ఇష్టపడితే ప్రజానాయకులకు ప్రజాదరణ, ప్రజలు క్యాడర్ వెంట ఉంటేనే నిజమైనటువంటి శక్తి, నిజమైనటువంటి సంతోషం. ఇప్పుడు మీకు గన్మెన్ లేరా? నాకు గన్మెన్ లేరు. ఒక్కళ్ళు కూడా ప్రైవేట్గా మీరు కూడా పెట్టుకోలేదు? నేను పెట్టుకోవాల్సిన అవసరం. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు ఇంతమంది గన్మెన్స్ సీఎంలకైనా మంత్రులకైనా ఎందుకండి? సరే, అది ప్రోటోకాల్. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా అయితే అవసరం లేదు. నిజంగా అయితే అవసరం లేదు. ఒకప్పుడు చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు, కోట్ల విజయభాస్కర్ వాళ్ళు ఉన్నప్పుడే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఆనవాయితీ లేదు. లేదండి. కర్ణాటక కానీ తమిళనాడు కానీ మీరు పోండి, సీఎం ఇంటి ముందు 4-5 ఉంటారు పోలీసులు, కానిస్టేబుల్. తమిళనాడులో అంతే. పాండిచేరి చూడండి, ఒక్క కానిస్టేబుల్ ఉంటాడు. అసలుకి ఇక్కడ సీఎం అని చూడాలంటే మినిమం ఒక 20 మందిని దాటుకొని పోవాలి. ఇంకెక్కువ ఆ పరిస్థితులు వచ్చేసినాయి. అది ఎక్కువనే ఉంటుంది. దానికి కారణం కేసీఆర్ గారు కాదు, సిస్టమ్ ఉంది అక్కడ ముందు నుంచి. ఇక్కడ ఎందుకు ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది, ఆ పద్ధతిని పాటిస్తున్నాను. దాన్ని నేను తప్పుపట్టను, దాని గురించి నేను మాట్లాడాను. ప్రజలైతే తప్పు పడుతున్నారు. పడతాలి కదా. ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి వాళ్ళు అంటే ఇది కొంత ఈ గడ్డ పైన కొంత రకరకాలుగా ఇబ్బందులు ఉన్నందుకు కూడా ప్రొటెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అవసరం ఉన్నాయేమో తెలియదు దాని గురించి పెద్దగా. కానీ నేనైతే పెద్దగా సెక్యూరిటీని పెంచాలని నేను ఎప్పుడు వినతి పత్రం ఇచ్చింది లేదు. వాళ్ళే అరేంజ్ చేసిండ్రు. వాటి వల్ల కూడా సర్వనాశనం అయిపోయినా మేము. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు నరేంద్ర మోడీ గారి సమక్షంలో కండ వేసుకుంటారు గువ్వల బాలరాజు అని. ఏంటి ఒకసారిగా ఇక్కడ లోకల్ మీ అధ్యక్షుడు సమక్షంలో వేసుకోవడానికి అంటే అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదా, లేకపోతే మీ స్థాయి ఆయనకి సరిపోలేదనుకున్నారా? నేను నా స్థాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా స్థాయి నా ప్రోటోకాల్కి ఎక్కడ ఆటంకం వాటిల్లినా నిజంగా నా ఉగ్ర రూపం చూపించేవాడిని. ఇప్పుడు నా స్థాయి నేను ఒక సామాన్య కార్యకర్తను, మాజీ శాసనసభ్యుడు, అది వేరు మాట. నేను సామాన్య కార్యకర్తగా మాత్రమే పార్టీలో మా ప్రజల సూచన మేరకు నేను చేరడం జరిగింది. చేరినప్పుడు ఎవరి ఆధ్వర్యంలో చేరితేంది, బీజేపీ అంతా కూడా ఒకటే పార్టీ కదా, ఒకటే కుటుంబం కదా. ఆ కుటుంబానికి పెద్దగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మోడీ గారు నాకు తెలిసి ఎక్కడ కూడా కండువాలు కప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు అదే కాకుండా నాకేదో క్రేజ్ వాళ్ళతో కండువాలు కప్పి, నేను ప్రాక్టికల్ నాయకుడిని, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన. ఎవరైనా కండువా కప్పినంత మాత్రాన్ని నా తలరాత మారుతుందా అయింది? పార్టీలో మారినము అనేది ఒక సంకేతం కోసము. పార్టీలో ఎవరైనా సామాన్య కార్యకర్త కూడా కండువా కప్పవచ్చు. నాకు అపాయింట్మెంట్స్ కోసం నేను వెంపర్లాడింది లేదు, ఫలానా వ్యక్తితో కండువా కప్పుకుంటానన్నది లేదు. కోరిక ఉంటుంది కదా ఎవరికైనా. అదేం కోరిక లేదు, నాకేం కోరిక బాస్. నేను ఇంత అచీవ్ అయినా ఇప్పటికే. నాకు తెలిసి 40-50 సంవత్సరాల పాటు రాజకీయ జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళు సాధించినటువంటి ఘనతని నేను సాధించిన. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటం కానీ, సాధించిన విధానం కానీ, తొలి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిన విధానం కానీ, వీటన్నింటికంటే కండువలు కప్పడం వల్ల ఘనకీర్తి వస్తుందంటే తప్పది. ఓకే, ఇప్పుడు కవిత గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలుకి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదే పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నారు. కవిత గారికి అతి దగ్గర సమీప స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తే ఆ లెటర్ను లీక్ చేశారు. కేసీఆర్కి పంపిన లేఖ లీక్ చేసే ఉద్దేశం చాలా పెద్దది చెప్పాలంటే. 4-5 పేర్లు వినపడుతున్న వాటిల్లో మీ పేరు కూడా అప్పుడప్పుడు వినపడుతుంటుంది. నా పేరు ఎప్పుడు కూడా కవిత గారి సర్కిల్స్లో వినిపించదు, కేటీఆర్ గారి సర్కిల్లో వినిపించదు, హరీష్ రావు గారి సర్కిల్లో వినిపించదు. నేను ఎప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేసిన. ఇన్ని కాంపౌండ్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా? ఓకే, ఇప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో వినిపించే పేర్లు ఎవరెవరు? ఎవరండి? నాకు ఇప్పుడు 10 మంది ఉంటారా? నేను ఆ పార్టీలో లేను. ఆ పార్టీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? పోన్లే, ఉందని చెప్పారు సార్. డెఫినెట్గా ఉంటుంది. కవిత గారికి ఉంటుంది, కేటీఆర్ గారికి ఉంటుంది, హరీష్ రావు గారికి ఉంటుంది. కానీ నా దృష్టిలో అయితే ఉండాల్సింది కేసీఆర్ గారికే ఉండాలి. ఎందుకంటే ఇది ఒక రీజనల్ పార్టీ. కేసీఆర్ గారు అందరికీ పరిచయస్తులు. వారు కూడా కింది స్థాయి నుంచి లీడర్లను తయారు చేసుకుంటూ వచ్చిండ్రు. వారితో అందరికీ తత్సంబంధాలు ఉన్నాయి. వారితో మాట్లాడడానికి
అందరికీ ఇష్టం ఉంటుంది. ఓకే. వీళ్ళే ఈరోజు ఒక పద్ధతిలో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు తప్ప అటువంటి దానికి బలిగా తలుచుకోలేదు. ఆమె కూడా పార్టీ పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నారా, లేకపోతే పార్టీ పెట్టినా రేపు బీజేపీలో విలీనం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అదైతే నిజంగా నేను నమ్మడం లేదు. ఇది ప్రజల్లో అయితే చర్చ, వారు అంతా ఒకటే అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఎవరంతా? కుటుంబం అంతా ఒకటే అని చర్చ జరుగుతుంది. ఓకే. మరి ఎందుకు ఆమె అంత వ్యతిరేకించడం అన్నని నాన్నని? వారు వ్యతిరేకించారు కానీ పట్టించుకోలేదు వాళ్ళ నాన్నగారి ఇంటికి. ఆమెకి ఇంట్లో కుటుంబంలో చిన్న ఆమె, చెల్లి కాబట్టి కేటీఆర్ అనకపోవచ్చు, కూతురు కాబట్టి కేసీఆర్ గారు అనకపోవచ్చు. ఓకే. చిన్న ఆమె కాబట్టి దాన్ని ఆసరగా తీసుకుని అడ్వాంటేజ్గా తీసుకొని వారు తన అభిప్రాయాలను వెలిపించి ఉండొచ్చు. కానీ వారు వెలిపించినటువంటి విషయాల్లో కూడా కొన్ని విషయాలు నాకు నచ్చినాయి. ఓకే. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అనేది రకంగా చాలా విషయాలను ప్రస్తావించారు. వారు ఏకీభవించి వారికి స్వేచ్ఛతో లెటర్ రాసిన మేము మాత్రం మా అభిప్రాయాలను చాలా గౌరవంగా నేను రిజైన్ చేసి వస్తే దాన్ని కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దాంట్లో విషయంలో ముఖ్యంగా అమెరికా డాలస్లో పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మేము వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు ఒకరోజు ముందు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్, తెలంగాణ, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ కీలకంగా డాలస్లో ఏర్పాటు చేసినటువంటి సంబరాలకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళతో ఒక బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినప్పుడు కేటీఆర్ గారు మాత్రం చాలా చెప్పినటువంటి మాట, ఎవ్వరు కూడా కవిత విషయంలో నోరు తెరవకండి అన్నారు. ఓకే. కానీ నేను ఇప్పటికి కూడా కేటీఆర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకవేళ కనుక నిజంగా మీరు చదువుకున్నటువంటి నాయకుడే అయితే మీకు దూరదృష్టి ఉంటే నా అటువంటి నికార్సైనటువంటి నాయకులు నిబద్ధతతో ఏ పదవి లేకుండా నేను బయటికి నా స్వేచ్ఛతో నేను బయటకు వచ్చినప్పుడు ఏ డ్యామేజ్ చేయకుండా మీకు ఉత్తరం రాసి మీ పైన గౌరవాన్ని వ్యక్తీకరించి బయటకు వచ్చినప్పుడు మీరు అనకపోవచ్చు, అప్పుడప్పుడు అన్నారు, అప్పటికి కూడా నోరు జారుతున్నారు అక్కడక్కడ, అది మంచిది కాదు. వేరే వాళ్ళు ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ను ఏర్పాటు చేసుకొని వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి కోట్లాది రూపాయలు వాళ్ళ భజన చేసుకునేటువంటి వాళ్ళ కోసం కేటాయిస్తున్నారు, వాళ్ళతో నన్ను తిట్టిస్తున్నారు, నా సతీమణి తిట్టిస్తున్నారు, ట్రోల్స్ చేయిస్తున్నారు. బాధపడుతున్నారు మీ భార్య? మా భార్య బాధపడ్డందుకే భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పుడు నా వెంట కూడా రాలేదు. అసలు వాస్తవంగా ఆమె చూడలేదు, నేను కూడా ఆమె ఎక్కువగా ప్రసంగాలు నేను ఎక్కడ చూడలేదు, ఒక్కటే చూడటం నేను కూడా. అదొక్కడ తప్ప ఎక్కడ రాదు. నా కోసం, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీ, బంజారా, దళిత, పేద వర్గాల కోసం, మరి ముఖ్యంగా విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక ఎన్జిఓని స్థాపించి మా పిల్లలు పెద్దగా అయినారు, స్కూళ్ళల్లో బిజీ ఉన్నారు, వాళ్ళు చదువుతున్నటువంటి స్కూళ్ళల్లో ఉండేటువంటి సిలబస్ ఈమె వారికి చెప్పేటువంటి పరిస్థితి కూడా అంత ఉండదు. కాబట్టి నేను చేసేది ఏం లేదు, పిల్లలు చదువుకుంటున్నారు. మా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతం కావాలంటే శాసనసభ్యుడిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వారు అనుకున్న స్థాయిలో వారు కూడా వెళ్ళలేరు. కాబట్టి నా వంతుగా తన సతీమణిగా నేను వెళ్తే బాగుంటుందని వెళ్తే వారిపైన కూడా ట్రోల్స్ చేయడం. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా, రాజకీయాల్లోకి వస్తే ఆమె మిమ్మల్ని డామినేట్ చేస్తారు. నో ప్రాబ్లం, ఐ లవ్ ఇట్. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని ఫస్ట్ ఎక్కడ ఇష్టపడతారు ప్రజలు? వాళ్ళ స్పీచ్లో. సో తనకు అది ఉంది, మంచిదే కదా ఈరోజు. కానీ నాకైతే ఆ గురే లేదు, తనకైతే రాజకీయాలకు రావాలని ఇంట్రెస్టే లేదు. ఓకే. కానీ మమ్మల్ని చూసి భయపడుతూ ఇద్దరిద్దరు వస్తుండంట, ఇద్దరికి టికెట్లు వస్తున్నాయంట అని బయలుపోతున్న వాళ్ళు చాలామంది ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. లవ్ మ్యారేజ్ మీది? లేదు, అరేంజ్ మ్యారేజ్. పక్కా 100%. అవునా? ఓకే. ఇంత యాక్టివ్గా ఉంటారు అన్ని రకాలలో, గేమ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ అన్నారు, అది అన్నారు, ఎక్కడ కొంచెం కూడా చిగురించలేదా ప్రేమ ఎక్కడ ఎవరి మీద? నేను ఎప్పుడు కూడా నా అటెన్షన్ డైవర్ట్ కానివ్వలేదు చదువులు ముగిసిన వెంటనే. ఎందుకంటే నేను వచ్చినటువంటి నేపథ్యం పేదరికం నుంచి, కడుపు మంట నుంచి వచ్చినటువంటి వాణి కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోన నేను 7th క్లాస్లోనే ఎమ్మెల్యేగా నేను ఎన్నిక అవుతా అని ప్రకటించుకుంటూ వచ్చినప్పుడు ఎమ్మెల్యే అంటే ఏ బీఫామ్ ఉంటుంది, పొలిటికల్ పార్టీ ఉంటుంది, ప్రజలు ఓట్లు అనే సంగతి కూడా తెలియదు. కానీ చిన్న ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉండడం వల్ల నిర్ణయం తీసుకొని అది అచీవ్ కావడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానం పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ, ఆ మాస్టర్ కీ ద్వారానే పేదల తలరాత మారుతుందని చెప్పినందుకు అదే దిశగా నేను వెళ్తున్నప్పుడు నా సతీమణి కంటే నా మామగారు వారి ఫాదర్ ఒక పెళ్లి కంటే 8-10 సంవత్సరాల ముందు లా చేసేటప్పుడు, నేను లా చదువుతున్నప్పుడు నా మిత్రుడు నాకంటే వయసులో చాలా పెద్దవారు, ఆయన మా మామగారు చిన్నప్పటి మిత్రులు, అలా వస్తూ ఉండేవారు. అందులో ఒకరు
నేను సంబంధాలను చూడడం మొదలు పెడుతున్నప్పుడు వారితో ప్రస్తావించి వారు అమ్మాయిని చదివించాలి అనుకుంటే చదివేందుకు మంచి చదువుకునే యువకుడు మిమ్మల్ని కూడా పోషించే శక్తి, ఎందుకంటే మా మామగారికి 2 అమ్మాయిలే, మిమ్మల్ని పోషించే శక్తి కలిగినోడు మంచోడు అని చెప్పినందుకు వారు ఒప్పుకొని మాట్లాడి పెళ్లి చేయడం జరిగింది తప్ప ఎక్కడ అటువంటి చూపులు నా వైపు అటువైపు వెళ్ళలేదు నాకు. కదా ఒక ఛాలెంజ్ స్వీకరిస్తారా? చాలామంది మీరు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఫామ్ హౌస్ది ఆయనకి డ్రైవింగే రాదు, వచ్చినా కానీ ఇక్కడ ఏదో అక్కడ 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ అది కూడా మేము ఎప్పుడు చూడలేదు. చాలామంది మీ పార్టీ వాళ్ళు, పాత పార్టీ వాళ్ళు, ఈయన ఇక్కడి నుంచి అజీజ్ నగర్ ఇంతమందిని పికప్ చేసుకొని వెళ్ళారంటే పెద్ద స్టోరీనే చెప్పారు. కుదిరితే ఒకసారి డ్రైవింగ్ చేయించండి అన్నారు. ఒకసారి డ్రైవింగ్ ఒక్కసారి ఒక రౌండ్ తీసుకెళ్తారా ఏమన్నా? అదే అంటున్నా, ఒక రౌండ్ కాదు, మీకు ఓపిక ఉంటే నేను అతి త్వరలోనే వీళ్ళ కుట్రలు వీళ్ళ ఎత్తుగడలు తెలిసి నేను రాజీనామా నా నియోజకవర్గ ప్రజలకు తెలియకుండా చేసిన తర్వాత నన్ను నేను పరీక్షించుకోవాలి, మా వాళ్ళ క్యారెక్టరు నా పైన విశ్వాసం ఎంతమందికి ఉందో అని చెప్పి నేను చేరుతున్నప్పుడు కూడా ఒక్కరికి కూడా ఫోన్ చేయకుండా నేను భవన్లో బీజేపీ పార్టీ ఆఫీస్లో ఒక్కడిగా చేరినప్పుడు మొదటి సభ్యత్వము సామాన్య సభ్యత్వం ఇస్తారు, బీజేపీ పార్టీ విధానం అది ఇచ్చినప్పుడు నవ్వుతూ మీకు క్రియాశీల సభ్యత్వం ఇవ్వడం లేదు మేము, మొదటిగా పద్ధతి ఇది, మీరు ఒక 100 మందిని చేయించిన తర్వాత క్రియాశీల సభ్యత్వాలు ఇస్తాము అని అంటే ఒక్కడు వెళ్ళిండు 100 మంది కూడా వెళ్ళలేరు, అందుకే క్రియాశీల సభ్యత్వం ఇవ్వలేరు అన్నారు. అందుకే ఒక్కడిగానే గులాబీ జెండా ప్రజల జెండా కాకపోయినా టీఆర్ఎస్ పార్టీ జెండా అయినప్పటికీ ఆ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీ అని నమ్మినందుకు ఆ జెండాను నేను ఒక్కడినే భుజాలపైన వేసుకొని నల్లమల్ల ఫారెస్ట్ అంతా కూడా అక్కడ పులులు ఇతర జంతువుల మధ్యలో ఇంకో పులిలాగా అంటే మా ప్రజలు అనేది కూడా అదే, గువ్వల బాలరాజు అంటే నల్లమల్ల టైగర్ అని, అదే టైగర్ లాగానే వెళ్ళడం జరిగింది. మొత్తంగా పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి 100 మందిని ప్రజాప్రతినిధులను చేసిన చరిత్ర నాది. సాధ్యమైనటువంటి విజయాలను కూడా సొంతం చేసుకున్న చరిత్ర నాది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా ఒక్కడే వెళ్ళండి ఎవరు వెళ్ళరండి, ఇప్పుడు కాదు నేను అంటున్నా, నియోజకవర్గం 150 కిలోమీటర్స్ వెళ్దాం అంటున్నా. ఒకవేళ నా డ్రైవింగ్ ఇప్పుడు కూడా చూడండి, కానీ నా డ్రైవింగ్ పైన అనుమానం ఉంటే మీరు మీ కార్లో బయలుదేరండి, నేను సింగిల్గా వస్తాను, ఎందుకంటే వాళ్ళకి సింగిల్గానే వెళ్ళి మళ్ళీ ఏ రకంగా గువ్వల బాలరాజు చరిత్ర సృష్టించిండు అని వాళ్ళు భవిష్యత్ అంతా కూడా దాని గురించే మొత్తం నెమరు వేసుకుంటూ నా గురించి చర్చించుకునే వాతావరణాన్ని అయితే నెలకొల్పుతా. వెళ్దామండి ఒకసారి. ఎస్ డెఫినెట్లీ. ఉంది బాలరాజు గారి ఇల్లు, అదేంటి పార్టీ మారినా కానీ ఫోటోలు మాత్రం అంటే పదిలంగా పెట్టుకున్నారు, ప్రేమ? అలాగే తీస్తాం, వాళ్ళు అంత ఈజీగా తీయలేము కదా మేము. ఓకే, నేను వెళ్తున్నానో లేదో అప్పుడే మీటింగ్ పెట్టేసి రకరకాల కుట్రలు చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు. ఓకే. సో పార్టీ మారినా కానీ ఆయన ఎదురుగా ఫోటో పెట్టుకున్నారంటే సో ఫోటోలకి ఏముంది, ఎవరి ప్రేమ వాళ్ళది. నాయకుడి పైన భక్తి గౌరవం, దేవుడి పైన భక్తి గౌరవం, దేశం పైన అంబేద్కరిస్ట్ కదా మీరు? ఎస్ అంబేద్కరిస్ట్. ప్లేయర్లు నా పైన అభిమానంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి లారా గారు తన ఆటోగ్రఫీ పంపించి నా పేరుతో బ్యాట్ పంపించడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ పిల్లలకు సంబంధించినవా? నేను సాధించినటువంటి మెడల్. ఓ మీరు? ఎస్. ఏది మన షటిల్ గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఇస్తారు, నేను కొన్ని గెలిచినవి ఉంటాయి. సో క్రికెట్ లో చూడండి బాలరాజు గారు ఎన్ని అవార్డ్స్ తెచ్చుకున్నారో, మీ పిల్లల కన్నా మీరే ఎక్కువ అవార్డ్స్ తెచ్చుకున్నారు. బ్యాడ్మింటన్ కూడా ఇప్పటికి కూడా ఆడుతుంటాను నేను. ఓకే, ఎలానో లేచాం కాబట్టి బాలరాజు గారి పిల్లలు ఒకసారి చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ గా. సో ఇది ఏజ్ లో ఉన్నప్పుడు అండి? ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? 10th and 11th. 10th and 11th. ఓకే, సో పెద్దోళ్ళు అయిపోయారు అయితే. నేనైతే చూశాను, పెద్దోళ్ళు అయిన తర్వాత ఎక్కడ కనిపించలేదు. సో ఇదంతా ఫస్ట్ నుంచి ఉన్న ఫర్నిచర్ ఇలానే ఉంచేసుకున్నారు నీట్గా? ఇట్లానే ఉంది కదా, ఏం మార్చలేదు ఇల్లు? ఏం మార్చలేదు. ఈ ఫ్లోర్ పైన అంతే. అంతే. మరేంది బాలరాజు గారు కోట్లు వేల కోట్లు సంపాదించారంట, చాలా సింపుల్గా ఉంది కదా. అబాండాలు అయితే వేయాలి కదా. అంతేనా?
సో ఇప్పుడు బాలరాజు గారితో మనం కార్ డ్రైవింగ్కి వెళ్తున్నాం అనమాట. రైడింగ్ ఏమాత్రం సార్ 100 కన్నా ఎక్కువ పోరు కదా. సో బాలరాజు గారి ఇంటి ఎదురే మా కజిన్ది ఇల్లు అనమాట. వాసు గారు అని నా కజిన్, బాగా పరిచయం వాళ్ళు, మంచి మంచి వ్యక్తులు ఈ విల్ల. ఏం బాలరాజు గారు చాలా అయిపోయింది డ్రైవింగ్ చేయక? అవసరం ఏముంటది, మాకు ఫోన్లు మాట్లాడడమే సరిపోతుంది. ఓకే, డ్రైవర్లు ఉంటారు. ఆ రోజు ప్రత్యేక స్పెషల్ కేసు కాబట్టి. కానీ కాసేపు ప్రాక్టీస్ చేసి వెళ్ళారా ఫామ్ హౌస్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే డైరెక్ట్కి వెళ్ళిపోయారా? మీకు ఏం స్పీడ్ లో కావాలి, నా డ్రైవింగ్ నిజంగా పరీక్షించాలంటే చెప్పండి, ఎంత దూరం వెళ్దాం. కాదు మీరు అన్నారు కదా ఇప్పుడు మనకు డ్రైవింగ్ తో అవసరమే ఉంటుంది అది అన్నారు కదా అని చెప్పేసి, మరి ఆ రోజు కూడా సడన్ గా చెప్పారు కదా ఆయన. నాకు నమ్మకం ఉంటుంది, ఎందుకంటే స్వతహాగా ఎదిగొచ్చినటువంటి నాయకుడిని కాబట్టి. ఎదిగే సందర్భంలో డ్రైవర్లను పెట్టుకొని రాము కదా. ఓకే ఓకే. బైక్ కూడా సొంతంగా నడిపించుకుంటూ వచ్చిన, నేను నేర్చుకొని ఇచ్చిన. ఓకే, ఫస్ట్ ఏం బైక్? బైక్ అని అనుకుంటా, బైక్ కంటే ముందు స్కూటర్, స్కూటర్ తర్వాత స్ప్లెండర్, స్ప్లెండర్ తర్వాత రకరకాల బైక్స్ తీసుకున్నాం. అపాచే తీసుకున్నాం. ఫస్ట్ కార్ ఏంటి? జెన్. జెన్, ఓకే. తర్వాత అప్గ్రేడ్ అయ్యారా వెంటనే? ఇమీడియట్ గా స్లోగా. ఓకే, ఇమ్మీడియట్ గా ఏది వచ్చినా గుర్తుపెట్టుకోండి రోషన్ గారు, ఉండదు ఏది ఉండదు. నిజమే అండి, నిలబడదు. నిజం, నేను దాన్ని నమ్ముతాను. అందుకే భగవంతుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు. నన్ను నా పొలిటికల్ కెరీర్ బిగినింగే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కారణం ఏందో తెలియదు కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎమ్మెల్యేగా నా పేరును ప్రకటించిన తర్వాత 2009 ఎన్నికల్లో ఓకే ఉమ్మడి అభ్యర్థిగా నా పేరును ప్రకటించిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు 2 రోజులలో నాకు చెప్పకుండానే రాములు గారి పేరును ప్రకటించి నన్ను మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఓకే, నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి. ఆ సందర్భంగా నాకు వచ్చినటువంటి ఓట్లు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కూడా కారు గుర్తు పైన పోటీలో లేనప్పటికీ నాకు వచ్చిన ఓట్లు 3,80,000. ఓకే, మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మా పార్టీ నుంచి నిలబడ్డటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మేమందరం ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క నాయకుడిని పెట్టినా వచ్చిన ఓట్లు 3 లక్షల లోపే. 2009లో తెలంగాణ మూమెంట్ లేదు, మేము అధికారంలో లేము, నేను పెద్దగా పరిచయం లేదు, ఫోకస్డ్గా అసెంబ్లీనే నేను పనిచేస్తూ వచ్చిన. కేసీఆర్ గారికి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో నేను దాని గురించి ఇండికేటర్ వేయాలి కదా. ఇండికేటర్ రైట్ వెళ్ళాలంటే రైట్ వేస్తాము, లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్. ఎటు వెళ్దామండి మీరు చెప్పండి. ఏ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాం కదా ఇక్కడ. మీరు ఎక్కడంటే అక్కడ. ఫామ్ హౌస్కి వెళ్దామండి. నాకు ఫామ్ హౌస్లు లేవండి, ఓన్లీ ఒక్క హౌస్, ఒకటే హౌస్. ఓకే, కేసీఆర్ గారు బయటకు వచ్చి మాలాగా తిరిగే పరిస్థితి లేదు, దానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, దానికి కారణం రేవంత్ రెడ్డి గారి రివెంజ్ పాలిటిక్స్ కూడా ఉండొచ్చు. ఓకే ఓకే. ఏంటి ఆరోగ్య రీత్యా ఏంటండి ఆయన ఎలా ఉన్నారు అసలుకి? ఆరోగ్యం అనేది ఇబ్బందులు ఏం లేవు, నాకు తెలిసి ఇబ్బందులు ఏం లేవు, కానీ వయసు మీద పడుతుంది. తర్వాత ఇప్పుడు ఏదో వారి అవసరం ఉందని మాత్రం నేను కూడా అనను, కానీ నాయకుడు అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో బయటకైతే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, కానీ క్షేత్రస్థాయికి వెళ్ళాల్సినటువంటి కేటీఆర్ గారు ట్విట్టర్ నాయకులు అని ఎవరో కాదు, కవిత గారు అనే స్థితి వచ్చింది అని అంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఆశిస్తున్నటువంటి ఆ పోరాటం ప్రధాన ప్రతిపక్షం చేయడం లేదనేది మాత్రం అర్థమవుతుంది. అటువంటి సందర్భంగా నేను కాదంటే నేను, మీరు కాదంటే నేను అని గెలవడము గెలుపుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నన్ను బాగా, ఎందుకంటే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కింది నుంచి వచ్చినాను కాబట్టి ఆ డౌన్ ట్రాడెన్ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పుడు పోరాటం చేయాలి, అవకాశం వచ్చినప్పుడు సేవలు అందించాలి, అది మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది జరగడం లేదు కాబట్టి నా అటువంటి ఫైటర్, నా అటువంటి వర్కర్ ఇంట్లో కూర్చోవడం అనేది నాకు నచ్చడం లేదు. అంటే మీరు ఫైట్ చేస్తున్నారా? మీ నియోజకవర్గంలో చేస్తున్నారు కదా, ఇంకా అదే అంటున్నా, సమయం సందర్భం రావాలి కదా. ఒక విషయం గమనించండి మీరు, నేను ఓటమి పాలైన తర్వాత 1 వీక్ వ్యవధిలోనే నా నియోజకవర్గానికి అంబటిపల్లి అనే గ్రామం లింగాల మండలంలో ఉంటుంది. నేను నా సతీమణి దేవాలయ ప్రారంభోత్సవానికి ఒక ఇన్విటేషన్ వస్తే మేము వెళ్తూ ఉన్నాం. బెల్దండ దగ్గర మమ్మల్ని అనవసరంగా పోలీసు వారు
ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను అరెస్ట్ చేసి ఆటంకపరిచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అక్కడి నుండి మళ్ళీ వెళ్తాడు అని భయంతో పోలీసు వారు వారి సొంత వాహనంలో నన్ను నా సతీమణిని ఎక్కించుకొని ఇంటి వరకు చేర్చిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఒకటి ఏదైనా కార్యక్రమం తీసుకోవాలి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఒక యువకుడు ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఒక మంచి శుభకార్యం జరుగుతుంటే వెళ్తుంటే ఆపే హక్కు మీకు ఎవరు ఇచ్చిండ్రని అడగాలి. అది పోని వదిలేద్దాం. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా సాయిరెడ్డి గారు చనిపోయినటువంటి సందర్భంగా సాయిరెడ్డి గారి అంత్యక్రియలకు మన పార్టీ వెళ్ళలేదు. అదే గ్రామంలో ఒక జవాన్ చనిపోతే కార్గిల్ యుద్ధంలోనే అప్పుడు చనిపోయిండే యాదయ్య అని ఒక జవాన్ దళిత యువకుడు చనిపోయిండు. అప్పుడు పక్కా సమైక్యవాది అని ముద్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ గ్రామానికి రావడం జరిగింది వారి అంత్యక్రియలకు. ఇంత దుర్మార్గంగా నా చావుకు కారణమే ముఖ్యమంత్రి కుటుంబం అని రాసిపెట్టిన తర్వాత దాన్ని వాడుకోవాలి కదా. ఒకవేళ ధైర్యం నింపడం కాకుంటే మీకు రాజకీయాల్లో మళ్ళీ గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్నప్పుడు దానికోసమన్నా మీ స్వార్థం కోసమైనా రావాలి కదా. నేను వెళ్దామంటే పోనీలేండి అని అర్ధరాత్రి చనిపోయిన రోజు రాత్రి మార్చూరి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మళ్ళీ నేను కుటుంబ సభ్యులను నెక్స్ట్ డే అంత్యక్రియలకు వెళ్దామని అంటే వదిలేసి ఆయన ఆలోచన విధానాలు సరిగా లేవు, అనవసరంగా ఇబ్బందులు ఎందుకు, మనకు కూడా పని ఉంది అని చెప్పేసి. పనులు కాదు, ఆ పని కరెక్ట్ కాదు కదా. పనులు ఏమున్నా కానీ అంత దుర్మార్గమైనటువంటి సంఘటన, ఒక రకంగా చెప్పాలంటే హత్యా రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షము అంత్యక్రియలకు వెళ్ళలేదు, నన్ను కూడా వెళ్ళనివ్వలేదు. కేవలం ఫోన్ ట్యాపింగ్ అనే అంశంలో గువ్వల బాలరాజు పేరు ఉంది కాబట్టి దాదాపు 1000 కోట్లకు సంబంధించిన లాబింగ్లు, వీటికి సంబంధించిన డిస్కషన్స్ ఉన్నాయి. వీటికి భయపడి కేవలం బీజేపీలోకి జంప్ అవుతున్నారనే మాట వాస్తవం. నేను చెప్తున్నా జరుగుతున్న చర్చలు కొంత బయట. నేనేమంటున్నా, నేను వచ్చిందే ఒక పేదరికం నుంచి, వచ్చింది స్వతహాగా ఎదిగొచ్చిన. నేను అందరికీ కూడా తెలుసు, నా జీవితమే తెరిచిన పుస్తకం. ఒకవేళ అట్లా ఏమైనా 1000 కోట్లకు సంబంధించి ఈ పార్టీకి నోరు మీద తెరపాలి కదా. అటువంటి విషయాలు కామెంట్ చేయడానికి ఎందుకు భయపడతారు? మళ్ళీ మీతో లోపల మాట్లాడుతున్నారో ఏమో మీకు తెలియదు, కానీ వాళ్ళు చేయాల్సింది. నేను బయటకు వెళ్ళినప్పుడు పిచ్చి పిచ్చి విమర్శలు, పిచ్చి పిచ్చి మాటలు, పనికిరాని భాష వారి క్యాడర్ వాడుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. దాని తర్వాత నేరాలు ఏదైనా ఉంటే వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోమని వివిధ వేదికలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది. వాటన్నిటిని సంప్రదించి నా పైన కంప్లైంట్ ఇచ్చి నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఒకటేనే అబాండాలు వేయడం వల్ల వాళ్ళు అనుకోవచ్చు పూల బాలరాజును కుంగదీస్తామని. బంతిని నేలకేసి ఎంత బలంగా అయితే కొడతామో, అది ఎంత పైకి వస్తుందో అంతకంటే గువ్వల బాలరాజ్ మొలకెత్తుతూనే ఉంటాడు, పెరిగి పెద్దయి పేద ప్రజలకు నీడనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏంటి మీ ఫిట్నెస్ సీక్రెట్ బాలరాజ్ గారు? ఫుడ్ ఏం తీసుకుంటారు? 47 48 ఇప్పుడు మీకు? 48 నా ఏజ్. ఫుడ్ స్పెసిఫిక్ ఏముండదు, కానీ ఏది ఏమైనా 2 గంటలు మాత్రం నేను వర్కౌట్స్ ఉంటాయి. వర్కౌట్స్ 2 hours 2 గంటలు. బైసెప్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. బైసెప్స్ ఆటలు. నేను ఏదో వర్కౌట్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. నేను బేసికల్ గా కరాటే ప్లేయర్. నేను బ్లాక్ బెల్ట్. ఓకే. నేను ఎన్సీసీ చేసిన తర్వాత నాన్ వెజ్ కూడా వారంలో 3 రోజులు తినను. ఈ మాసం అంతా కూడా నాన్ వెజ్ తినను. నేను చాలా డిసిప్లైన్ లైఫ్. బయటకి ఎక్స్పోజ్ చేయను, ఎందుకంటే అవసరం లేని విషయం, అంతా పర్సనల్ కదా. ఓకే. 2 hours మటుకు పక్కా స్పోర్ట్స్ 100%. ఏది ఏమైనా బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడితే మాత్రం 4-5 గంటలు కూడా అవుతుంది. ఓకే. అది రాత్రి 11 o'clock మొదలు పెడితే మార్నింగ్ 3-4 o'clock వరకు కూడా ఆడతాక. కారణం ఏంటి అని అంటే నా డే షెడ్యూల్ నాశనం కావద్దు, ప్రజలకు నేను ఇవ్వాల్సిన సమయాన్ని నా ఆట కోసం కేటాయించొద్దని ఫ్లడ్ లైట్స్లో క్రికెట్ ఆడుతూ ఉంటాను. గట్టిగా ట్రై చేసి ఉంటే ఇండియా కెప్టెన్ అయ్యేవాళ్ళు. ప్లేయర్ అయితే అయ్యేవాని. ప్లేయర్ అయితే పక్కా అయ్యేవాళ్ళు 100%. ఎవరు ఇష్టమైన ప్లేయర్ మీకు ఇప్పుడు? నాకైతే వాస్తవంగా నేను 80s లో స్కూలింగ్లో ఉన్నప్పుడు కపిల్ దేవ్ గారు అంటే బాగా ఇష్టం. తర్వాత సచిన్ టెండూల్కర్ గారు. ఫిట్నెస్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ గారు. ఓకే. పిల్లలతో ఎక్కువ ఆడతారా లేకపోతే?
నేను చెప్పిన కదా రంజీ ప్లేయర్స్తో క్రికెట్ ఆడతాను నేను టోర్నమెంట్. ఇప్పుడు కూడా తొందరలో నెక్స్ట్ మంత్ ఒక టోర్నమెంట్ ఉంటుంది, సెలబ్రిటీస్ టోర్నమెంట్ ఉంటుంది. అదే ఏదో పేరు పెట్టిండ్రు, దాంట్లో అందరు ఎమ్మెల్యేలు. అవును, మనమే ఇప్పుడు దానికి ప్రమోషన్స్ చేస్తున్నాం. బీజేపీ అండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా మన స్టేడియంలో ఆడాలని. అవును, ఉప్పల్ స్టేడియంలో ఆడాలని. అయితే మీరు ఏ సైడ్ ఉంటారో ఆ కప్పు ఆ సైడే. నాకంటే చాలా బాగా ఆడేవాళ్ళు ఉంటారు. ఎవరెవరు ఉన్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు. పొలిటికల్ లీడర్స్ మీకన్నా క్రికెట్ బాగా ఆడేవాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు సివి ఆనంద్ గారు ఉన్నారు, ఓకే, డిపార్ట్మెంట్ నుంచి. ఓకే, క్రికెట్ లో మిత్రులు సునీల్ అని బీజేపీ పెద్దపల్లి అధ్యక్షులు ఉన్నారు, ఆయన ఇప్పుడు అధ్యక్షుడు లేరు. ఓకే, మంతని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిండ్రు. ఓకే, దాని తర్వాత భగత్ నాగార్జున సాగర్, మనోహర్ పెద్దపల్లి నుంచి పాలిటీషియన్, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలేదు. కానీ సో మీరు రెడీ అయ్యారు అనమాట క్రికెట్కి? అయితే ఎప్పుడు రెడీ ఉంటాం. సూపర్ అండి. సో చాలా రోజుల తర్వాత స్టీరింగ్ పట్టినా కానీ పర్లేదు, ఒక రౌండ్ అయితే తీసుకెళ్ళగలిగారు. చెమటలు అయితే పట్టించగలిగారు. చెమటలు అయితే పట్టలేదు. రంగం ఏదైనా సరే చెమటలు పట్టియడమే నా పని. సో సినిమాలు బాగా చూస్తారా బాలరాజు గారు? అస్సలు టైం ఉండదు, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు సినిమా. ఓకే, ఓకే, కొన్ని డైలాగులు బాగా బుల్లెట్ లాగా దిగుతాయి మీవి. సో మీ అటువంటి వాళ్ళ సాహసం అంతేనా? అంతే కదా. సో ఇప్పుడు మమ్మల్ని దాంట్లోకి ఆ క్లబ్ లోకి జాయిన్ చేశారనమాట. మీడియాలో మాట్లాడేటప్పుడు మీ అటువంటి వాళ్ళు రకరకాల పదాలు అప్రాప్రియేట్ గా వాడతారు. తప్పు పట్టట్లేదు నేను, సందర్భాన్ని బట్టి మీరు పదాలు వాడుతూ ఉంటారు కాబట్టి. అవును, అంటే మాకు ఇంకా అలా ఇంకా అదే పని కదా. అదే కదా, రాజకీయాల్లో మీకు ఎలా ఉంటాయో ఎత్తుకు పై ఎత్తులు. సో కాలక్షేపం ఇక్కడే, ఏదైనా వాకింగ్ చేయాలంటే కూడా ఇక్కడే చేయాలి. నేను చెప్పినా కదా, నేను ఎప్పుడు ఇక్కడ చాలా మంది నైట్ 1-2 o'clock కూడా వాక్ చేస్తుంటారు, కొంతమంది సమయం దొరకక. నేను మాత్రం టైం దొరికితే బ్యాడ్మింటన్ లేదంటే క్రికెట్, వాకింగ్ చేయడం అనేది కాదు అసలు ఉండదు. నేను గచ్చిబౌలి స్టేడియంలో రన్నింగ్ చేస్తుంటా అప్పుడు. ఓకే, ఓకే. సో ఫైనల్గా ఏంటి మీ అజెండా బాలరాజు గారు? భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వమే శ్రీరామ రక్షగా భావించి వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి, వారి నాయకత్వంలో పనిచేయాలి, సంతృప్తి పొందాలి. సమాజంలో ఉన్నటువంటి చివరి వరుసలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలి, అసమానతలు తొలగిపోవాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కావాలని కొన్ని వర్గాలను, కొన్ని కులాలను ఏదో ఒక సిద్ధాంతాలు వారికి అప్పచెప్పి ఆ సిద్ధాంతం ఇంకో సిద్ధాంతానికి వ్యతిరేకము అని మాట్లాడుతూ ప్రజలను విభజించి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఎన్ని సాధ్యం అంటారా మీరు చెప్పేయన్ని? ఏది ప్రాంతీయ పార్టీలు సాధ్యం కాదు అనేది మాత్రం నాకు కన్క్లూజన్ వచ్చింది, అర్థమైపోయింది 10 సంవత్సరాల తర్వాత. ఇట్ రన్స్ లైక్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎగ్జాక్ట్లీ, అది కూడా ఒక రాజకీయ నాయకుడు చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఫ్యాక్ట్ అది ఉన్న ఫ్యాక్ట్ అది. ఈ పార్టీ మారిన తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఇచ్చినప్పటికి కూడా కొంత కొత్తదనం నాకైతే కనిపించింది. డెఫినెట్గా ఏదో సాధించాలి, ఇంకేదో నా ప్రజల్ని మెప్పించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ యొక్క డిసిషన్ తీసుకున్నాను. సో ఈ దిశగానే ముందుకు వెళ్తాను. సో ఈ మార్గం నాకు బాగా నచ్చిందని చెప్పారు కాబట్టి అదే దిశగా ఆయన ముందుకెళ్ళాలని, సో దేవుడు ఆయనకి మంచి బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే సో ఎక్కువ నియోజకవర్గంలో నాకు తెలిసి ఎక్కువ కేటాయిస్తుంటారు. పేరుకే హైదరాబాద్లో ఇల్లు, పిల్లలు ఇక్కడ స్కూల్ కాబట్టి సో ఎక్కువ అచ్చంపేటలోనే. ఫర్ ది పీపుల్. జాగ్రత్త. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం చెప్పలేము ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి రైడ్కి తీసుకెళ్ళొచ్చారు. అయితే ఫామ్ హౌస్కి వెళ్ళలేదు అంతే. ఈసారి ఏమైనా ఫామ్ హౌస్కి వెళ్దాం నెక్స్ట్ ఎలక్షన్స్కి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.